మ్యూట్ లో ఉన్నారు సార్. మధు సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంత మంచి వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చిన ఇంపాక్ట్ ఫౌండేషన్ కి, తర్వాత రవి సార్కి, మమతా మారపల్లి గారికి, శ్యామ్ సార్కి అందరికీ థ్యాంక్ యూ. అలాగే మనము ఆఫ్టర్ 10th ఒక స్టూడెంట్ గా వాట్ నెక్స్ట్ మన కెరీర్ ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలనే దాని విషయం గురించి సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. మధు సార్ అన్మ్యూట్. సారీ మేడం, కాల్ వచ్చి జస్ట్ అన్మ్యూట్. ఈ రోజు మనకి కెరీర్ గైడెన్స్ గురించి సెషన్ ఇవ్వడానికి వచ్చిన స్పీకర్ గురించి. Some speakers deliver speeches, but a few create transformation. Some trainers share knowledge, but very few ignite purpose in people's life. ఈ రోజు మన మధ్యకి వస్తున్న వ్యక్తి కేవలం ఒక స్పీకర్ కాదు, ఆలోచనలను మార్చే మెంటర్, ఆత్మవిశ్వాసాన్ని పెంచే లైఫ్ కోచ్. ప్రతి సెషన్ ద్వారా వేల మంది జీవితాలను ప్రభావితం చేసే మోటివేషనల్ ట్రైనర్. ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ విజయ్ జక్కల్ సార్. హీఈస్ ఏ passionate life coach, motivational speaker, and certified corporate trainer who has inspired thousands of students and professionals through his impactful training sessions. His qualifications are Masters in Engineering Physics and another master degree in Psychology. ఈ రేంజ్ కాంబినేషన్ వల్ల ఆయన సెషన్స్ లో సైంటిఫిక్ క్లారిటీ మరియు ఎమోషనల్ కనెక్షన్స్ కలిగి ఉంటాయి. స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ కార్పొరేట్ ప్లాట్ఫామ్స్ ఎక్కడ సెషన్స్ ఇచ్చినా మోటివేషన్ మాత్రమే కాదు, మైండ్ సెట్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. లీడర్షిప్ అండ్ టీమ్ బిల్డింగ్, స్కిల్ డెవలప్మెంట్, పబ్లిక్ స్పీకింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ పై కార్పొరేట్ వరల్డ్ కి ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తూ యంగ్ ప్రొఫెషనల్స్ కి కాన్ఫిడెంట్ లీడర్స్ గా తీర్చిదిద్దుతున్నారు. తర్వాత ప్రెస్టీజియస్ 24 hours స్పీచ్ మారథాన్ లో 100 ఫ్యూచర్ స్పీకర్స్ లో ఒకరిగా ఎంపిక కావడం ఆయన స్పీకింగ్ ఎక్సలెన్స్ కి ఒక గొప్ప గుర్తింపు. అంతేకాకుండా ఒక నిమిషం ఫ్యామిలీ కౌన్సిలింగ్, పేరెంటింగ్, స్ట్రెస్ మేనేజ్మెంట్, కెరీర్, లైఫ్ కోచింగ్ ఇలాంటి టాపిక్స్ మాత్రమే కాదు, ఈ జనరేషన్ కి అవసరమైన లైఫ్ స్కిల్స్ అని నమ్మి ప్రతి వ్యక్తిలో కాన్ఫిడెన్స్ అండ్ క్లారిటీ అండ్ బ్యాలెన్స్ ని తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. అండ్ టుడే హీఈస్ హియర్ టు గైడ్ ఆల్ ఆఫ్ us ఆన్ ది మోస్ట్ ఇంపార్టెంట్, డెలిషియస్ అండ్ వెరీ ఇంపార్టెంట్ సెషన్. ఎవ్రీ స్టూడెంట్స్ లైఫ్ కెరీర్ కోచ్ చాయిసెస్ ఆఫ్టర్ 10th తర్వాత ఏ కోర్స్ ని చూస్ చేసుకోవాలి, ఏ ఫీల్డ్ లో ఫ్యూచర్ బెటర్ గా ఉంటుంది, మన ప్యాషన్ కి మన స్కిల్ కి సరిపోయే కెరీర్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇలాంటి వాల్యుబుల్ గైడెన్స్ ని మన అందరికీ అందించడానికి ఈ రోజు మన మధ్య కనవచ్చారు. హీస్ డస్ నాట్ జస్ట్ మోటివేషనల్ స్పీకర్, helps them believe in themselves. He does not just conduct sessions, he creates life changing experiences. ఇలాంటి ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ మన మధ్యకు ఆహ్వానించడం నిజంగా ఆనందంగా ఉంది. సో డియర్ స్టూడెంట్స్, లెట్స్ వెల్కమ్ విత్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్, డిజిటల్ అప్లాస్, ద లైఫ్ కోచ్ అండ్ కార్పొరేట్ ట్రైనర్ మిస్టర్ విజయ్ జక్కల్ సార్. సార్, హార్ట్లీ వెల్కమ్ సార్. ద వర్చువల్ డాష్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వార్మ్ ఇంట్రడక్షన్. ఇక ముందుగా ఇంత మంచి అద్భుతమైన ప్లాట్ఫామ్ ని, ఈ సమయాన్ని ఇంత మంచి క్రియేట్ చేసిన అవర్ ఓన్ గురుజీ గంపనేశ్వర్ సార్కి, అండ్ ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న మమతా మేడంకి, అండ్ దీనికి బ్యాక్ బోన్ గా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు, శ్యామ్ సార్ కావచ్చు, ఇంకా శ్రీధర్ సార్ కావచ్చు, ప్రతి ఒక్కరికి హ్యాపీ ఈవినింగ్. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ మీరుంటేనే సెషన్ చెప్పడానికి మేము వస్తాం కాబట్టి, యంగ్ కిడ్స్, ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా, మీ అందరికి హ్యాపీ ఈవినింగ్. మీరందరూ ఫ్యూచర్ ఆఫ్ ఇండియానే కదా? ఎస్ ఆర్ నో? స్మైల్స్ ఇవ్వండి, హ్యాపీ స్మైల్స్. ఎస్ ఆర్ నో? ఆల్వేస్ లర్నింగ్ విత్ స్మైల్, గివ్ ద ఎనర్జీ. అవునా కదా? మన ఇన్స్టంట్తో చేస్తే చాలా పని చేయగలుగుతాం. కెమెరాస్ ఎంత తొందరగా ఆన్ అయితే చూస్తాను నేను. మీ లైఫ్ లో డెవలప్ కావాలి, మంచి పొజిషన్స్ లో ఉండాలి, వాట్ ఎవర్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్ ఇన్ ఎ బెటర్ వే అంటే యూ కెన్ స్విచ్ ఆన్ ద కెమెరాస్. అదర్వైజ్ ఐ డోంట్ వాంట్ ఎనీ ఫ్యూచర్, ఎనీ కెరియర్, ఎనీథింగ్. జస్ట్ స్విచ్ ఆఫ్ యువర్ కెమెరాస్, నో ప్రాబ్లం. క్విక్ తొందరగా, ఫాస్ట్గా, ఇంకా కెమెరాస్ ఇంకా ఆన్ అయిపోవాలి.
నన్ను ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఎన్ని సెషన్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇది క్లాస్ రూమ్ కావచ్చు, జూమ్ సెషన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, వెన్ యూ సీ అండ్ ఫోకస్ దెన్ యూ కెన్ లెర్న్ సంథింగ్. ఓకేనా? మన కెమెరా ఆన్ చేసుకుని పక్క పెట్టామనుకోండి, మన ఫోకస్ డీవియేట్ అయిపోతుంటది. సో మీరు 10 minutes 20 minutes ఉన్నా కూడా యూ కెన్ లెర్న్ సంథింగ్. ఓకేనా? మేబీ ఈ సెషన్ మీకు యూజ్ కాకుండా మీ సిబ్లింగ్స్ కో, మీ బ్రదర్ కో, సిస్టర్ కో, యూ కెన్ గైడ్ సమ్ వన్ ఎల్స్. మేబీ మీ ఫ్రెండ్స్ కైనా చెప్పొచ్చు. అవునా కదా? కొందరు మేబీ ఈ టైంలో చేయని కానీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళని మీరు సజెస్ట్ చేయొచ్చు. ఓకేనా? సో అలా యూజ్ అవుతుంది. మీరు ప్రతి ఒక్కటి ఇంచ్ బై ఇంచ్ ఐ విల్ టీచ్ ఎవ్రీథింగ్ క్లియర్లీ. ఓకేనా? ఎంతమందికి నిన్న శ్రీధర్ విర్మల్ సార్ చెప్పిన సెషన్ గుర్తుంది? జస్ట్ రేజ్ ద హ్యాండ్స్ డిజిటల్. ఆఫ్టర్ 10th ఒక 5 ఫీల్డ్స్ గురించి చెప్పాడు, మెయిన్ ఫీల్డ్స్. ఎనీబడి రిమెంబర్డ్? యా, గుర్తుందా ఎవరికైనా? ఎవరికైనా ఒకరికి ఆప్షన్ ఇస్తాను హ్యాండ్ రైజ్ చేస్తే మాట్లాడడానికి. నో వన్? అంటే ఏమీ వినలేదు, అయితే మర్చిపోయాం మనం. ఎర్ స్టిల్ ఇన్ ఏ స్టూడెంట్ మోడ్ లోనే ఉన్నాం మనం. యా ప్లీజ్, ఎవరు మాట్లాడతారు? మాట్లాడినా అన్మ్యూట్ చేసుకోండి. దోయిత్రి, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. రావట్లేదు అన్మ్యూట్? హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి, అన్మ్యూట్ ఇస్తుంది సార్. ఒకసారి యా ఇస్తున్నా నేను, బట్ షీఈ్ అనేబుల్ టు అన్మ్యూట్ హర్ సెల్ఫ్. ఓకే, నో ప్రాబ్లం నాన్న. సో మెయిన్ గా మనకి ఆఫ్టర్ 10th తర్వాత ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, పారామెడికల్, ఐటీఐ అండ్ వొకేషనల్ కోర్సెస్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 2 things చేస్తారు, ఒకటి ఇంటర్మీడియట్ అండ్ పాలిటెక్నిక్. వొకేషనల్ కానీ, ఐటీఐ కానీ అండ్ పారామెడికల్ కానీ చాలా తక్కువ మంది వెళ్తారు. ఇంకో మిస్కన్సెప్షన్ ఉంది, చాలా మంది నాకు నైట్ మెసేజ్ చేశారు, ఈవెన్ మార్నింగ్ కూడా మెసేజ్ చేశారు. చాలా మంది మాకు మార్క్స్ తక్కువ చేశారు, నాకు డ్రీమ్ ఇది, నేను ఫుల్ఫిల్ అవుతారు. మార్క్స్ గురించి మీరు వదిలేయండి. గంప సార్ కూడా చాలా సార్లు చెప్తుంటాడు, మార్క్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్ అని. మీకు ఈ సందర్భంలో ఇక్కడ మీకు ఈ సెషన్స్ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి స్కిల్స్ నేర్చుకోవాలి, ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇలాంటి 10th తర్వాత చాలా మందికి ఏంటంటే తెలియక ఏం చేయట్లేదు. అవునా కదా? ఓన్లీ చాలా మందికి జస్ట్ ఇంటర్మీడియట్ ఉంది, పాలిటెక్నిక్ ఉంది అని చెప్తే మీరే కోర్సెస్ ఉన్నాయి, ఆ కోర్సెస్ లో కూడా ఇంకా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి అనేది చాలా మందికి తెలియదు. సో మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ సెషన్స్ ఆర్ గివింగ్ ద మోర్ నాలెడ్జ్ అబౌట్ ద ఆఫ్టర్ 10th. ఓకేనా? సో మీరు 10th లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, నేను చేయగలనా చేయనని ఆ కన్సెప్షన్ ని పక్కన పెట్టేసేయండి. ఓకేనా? రీసెంట్ గా ఐఏఎస్ అంటే మనకి హైయెస్ట్ జాబ్స్ ఇన్ ఇండియా అంటే సివిల్ సర్వెంట్స్ అంటాం. అది కూడా మొన్న ఒక పర్సన్ కొట్టాడు, తనకు డిగ్రీలో జస్ట్ 39% ర్యాంక్స్ మార్క్స్ వచ్చిన పర్సన్. ఓకేనా? సో మార్క్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, అలానే మార్క్స్ కాదని కాదు, బట్ వీ ఫోకస్ ఆన్ ద స్కిల్స్, వీ ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎవరైతే బెస్ట్ అండ్ బెస్ట్ ఇస్తారో దోస్ ఆర్ ద విన్నర్స్, దో ఆర్ ద సక్సెస్ పీపుల్. అది మైండ్ లో పెట్టుకోండి. మనకు సబ్జెక్ట్స్ వచ్చే మార్క్స్ అనేది తక్కువ వచ్చాయి ఎక్కువ వచ్చాయి అనేది పక్కన పెడితే, మీరు స్కిల్ ఎంత నేర్చుకున్నారు, మీ దగ్గర ఎంత సబ్జెక్ట్ కాన్సెప్ట్ ఉన్నది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. గాట్ మై పాయింట్? చాలా మందికి నా మెసేజ్ చూసాను నేను, నాకు ఇంత తక్కువ స్కోర్స్ వచ్చింది సార్, నాకు ఐఏఎస్ కావాలని ఉంది, ఇంజనీర్ కావాలని ఉంది, డాక్టర్ కావాలని ఉంది, నేను కాగలను అంటున్నారు. మీరు 10th లో వచ్చిన మార్క్స్ గురించి వరీ కాకండి. నెక్స్ట్ ఫర్దర్ గా ఏం చేయాలనుకున్నారో దాని మీద ఫోకస్ చేయండి. ఇప్పటి నుంచి సిన్సియర్ గా వర్కౌట్ చేయండి దాని గురించి. ఓకేనా? నిన్న మనకు ఒక 5 minutes నిన్న రీక్యాప్ చేస్తాను. మన శ్రీధర్ సార్ చెప్పింది, శ్రీధర్ విమల్ సార్ చెప్పాడు కదా నిన్న మీరు. సో ఫస్ట్ థింగ్ ఏంటి, ఎంపీసీ అన్నారు. ఎంపీసీలో మనకి ఇంటర్మీడియట్ లో ఎంపీసీ ఉంటుంది, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. చాలా మందికి ఏంటంటే బైపీసీకి వెళ్ళే వాళ్ళు చాలా మంది డాక్టర్ అనే ఇంట్రెస్ట్ కన్నా మ్యాథ్స్ అంటే భయం అనే వాళ్ళు ఎక్కువ మంది వెళ్తారు. ఐదర్ మ్యాథ్స్ అంటే భయం అన్న వాళ్ళు సిఈసి తీసుకుంటారు, మ్యాథ్స్ అయితే భయం అయితే బిఏ తీసుకుంటారు. ఓకేనా? సో ఇలా రకరకాల. ప్లస్ నెక్స్ట్ ఇమీడియట్లీ జాబ్ కావాలన్న వాళ్ళు పాలిటెక్నిక్ సైడ్ వెళ్తారు, అంటే టెక్నికల్ గా సౌండ్ గా చిన్న అంటే బేసిక్ నుంచి వెళ్ళి మనకు టెక్నికల్ గా ఎనర్జీ రావాలి, మన నెక్స్ట్ ఫర్దర్ గా కూడా మన టెక్నికల్ సౌండ్ సబ్జెక్ట్స్ కావాలంటే చాలా మంది పాలిటెక్నిక్ వెళ్తారు. పాలిటెక్నిక్ లో చాలా మందికి ఓన్లీ 4 streams గురించి మీదే నాలెడ్జ్ ఉంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈసీఈ, ఇంజనీరింగ్ కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్, నెక్స్ట్ ట్రిపుల్ ఎలక్ట్రికల్, నెక్స్ట్ సివిల్ అండ్ మెకానికల్. కానీ ఈవెన్ పాలిటెక్నిక్ లో కూడా చాలా కోర్సెస్ ఉన్నాయి. మెరైన్ ఉంది, ఏఏ ఉంది, కమర్షియల్, ఈవెన్ ఫినాన్స్ ఉంది. ఇవన్నీ చాలా తక్కువ మందికి తెలుసు. సో అందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి కూడా ఒకసారి మీరు సెషన్స్ అయిపోయిన తర్వాత మీకు ఎవరైతే ఫోకస్ ఉందో ఫస్ట్ యూ సర్చ్ ఇన్
గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, చాట్ జీపీటీ చేయొచ్చు. మీరు సింపుల్ థింగ్ టెక్నాలజీని మొబైల్ ఎలా యూజ్ చేసుకోవాలో కూడా నేర్చుకోవచ్చు మీరు. చాలా మందికి తెలియకనే ఏం చేస్తారు, చాలా మందికి డ్రీమ్ ఉంది, ప్యాషన్ ఉంది, మీ సబ్జెక్ట్ ఏంటనేది ఒకసారి అవగాహన చేసుకోండి. ఇంకొక మిస్కన్సెప్షన్, చాలా మంది నైట్ నైట్ నుంచి నాకు కంటిన్యూస్ మెసేజ్ పెడుతూనే ఉన్నారు చాలా మంది. ఇంకొక మిస్కన్సెప్షన్ ఏంటంటే, మీరు అనుకునే డ్రీమ్ ఒకటి ఉంది, మీ స్కిల్ ఒకటి ఉంది, మీరు చూజ్ చేసుకున్న ఒకటి ఉంది. సో ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా ఇక్కడ? నెవర్ కదా. సో మీ ఇంట్రెస్ట్ ఏదైనా సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఉంది అనుకోండి, యూ చూస్ ద ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్. మనం ఎప్పుడైతే ఇంట్రెస్ట్ పెట్టి చదవగలుగుతాం, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంది, దానిలో ఫోకస్ చేస్తున్నాం అంటే దాని మీద మనం ఏదైతే సబ్జెక్ట్ మనం ఫ్యూచర్ డిసైడ్ చేసామో దాని మీద ఫోకస్ చేస్తే మనకి ఈజీగా జాబ్స్ వస్తాయి. మనం కూడా దాని మీద కీప్ ఆన్ ఇంట్రెస్టింగ్ పెట్టగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ డైలమా ఉన్న సబ్జెక్ట్ మనం తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు బయాలజీ అంటే ఇంట్రెస్ట్ లేదు, ఇంట్లో ఫోర్స్ చేశారో, మేబీ ఫ్రెండ్స్ వల్లనో మీరు బయాలజీలో జాయిన్ అయ్యారు, బోరింగ్ అనిపిస్తుంది, ఫెయిల్ అయిపోయారు మీకు. తర్వాత ఇంట్రెస్ట్ ఏమైతుందంటే కీప్ ఆన్ డిక్రీజ్ అయిపోతుంటారు, అవునా కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్, బయాలజీ అంటే ఇంట్రెస్ట్, అదే సబ్జెక్ట్ తీసుకున్నారు అనుకోండి, మీ గోల్ కి ఈక్వలెంట్ గా రీచ్ అవుతుంది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఈవెన్ చాలా మందికి స్టూడెంట్స్ కి ఐఏఎస్ కావాలని, ఐపీఎస్ కావాలని, డాక్టర్స్ కావాలని, ఇంజనీర్స్ కావాలని, ఇలా రకరకాలు ఉంటాయి కదా. సో మన బేసికల్ గా మన ఇంటర్మీడియట్ లో 10th తర్వాత ఏం తీసుకోవాలనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, నేను మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇంజనీరింగ్ కవర్ చేశారు, మెడికల్ కవర్ చేశారు సార్. ఈవెన్ మెడికల్లో కూడా మనకి యునానీ అనేది కవర్ చేశారు సార్, అవునా కదా. అది ఇంకా మీకు డౌట్స్ ఉంటే లేటర్ ఆన్ సెషన్స్ లో అడగండి, ఐ విల్ డీప్లీ ఎక్స్ప్లెయిన్ దట్ వన్. ఈవెన్ చాలా మంది స్టూడెంట్స్ నాకు పెడితే వాళ్ళకి పీపీటీస్ కూడా పెట్టాను, అంటే పీడిఎఫ్స్ కూడా పెట్టాను డీటెయిల్ గా. కొందరు స్టూడెంట్స్ నాకు పోస్ట్ చేశారు, వాట్సాప్ చేశారు, వాళ్ళకి ఇన్ డీటెయిల్ గా పెట్టాను నేను. ఎందుకంటే ఈ మనం 1-2 అవర్స్ లో మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వలేము కాబట్టి మీకు క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తాను. ఇంకా డీటెయిల్ కావాలంటే యూ కెన్ వాట్సాప్ మీ, ఐ విల్ సెండ్ ద డీటెయిల్స్. ఓకేనా, బట్ మనకి ఆన్సర్ చేయట్లేదు అని డిసప్పాయింట్ కాకండి ఎవరు. ఓకేనా, ఎందుకంటే మనకి తక్కువ టైం ఉంది కాబట్టి ఎక్కువ కవర్ చేయాలంటే మీరు వాట్సాప్ చేసి నేను డీటెయిల్స్ పంపిస్తాను, నో డౌట్ అందులో. సో మెయిన్ గా ఇవాళ మనకి నిన్న మనకి సార్ ఏం చెప్పాడు, ఇంజనీరింగ్ గురించి చెప్పాడు, మెడిసిన్ గురించి చెప్పాడు కాబట్టి ఈరోజు అదర్ దెన్ ఆ సబ్జెక్ట్స్ కన్నా వేరే విషయాలు నేను మాట్లాడతాను ఈరోజు. మెయిన్ థింగ్ పాలిటెక్నిక్ లో మనకి ఇంతకుముందు చెప్పినట్టు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ కన్నా ఈవెన్ ఏఐ అనేది వచ్చింది. ఎందుకంటే ఏఐ ఇస్ రూలింగ్ ద వరల్డ్, అవునా. ఎందుకంటే ఈవెన్ సింగిల్ సెకండ్స్లలో మనం ఏదైనా పోస్టర్ చేయాలన్నా, ఏదైనా వర్క్ చేయాలన్నా, ప్రాజెక్ట్ చేయాలన్నా కూడా విత్ ఇన్ సెకండ్స్లలో ఒక ప్రాంప్టింగ్ ఇస్తే వీ కెన్ గెట్ ద ఆన్సర్స్, వీ కెన్ గెట్ ద అవుట్పుట్, అవునా కదా. సో దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ డోంట్ వేస్ట్ యువర్ టైం. ఓకేనా, మీకు టెక్నాలజీతో ఫ్యూచర్లో బెస్ట్ టెక్ కావాలనుకున్న వాళ్ళకి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బెస్ట్ చూస్ ద పాలిటెక్నిక్. ఆల్రెడీ పాలిటెక్నిక్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఇన్ కేస్ ఎవరికైనా పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాయకున్నా కూడా ఆప్షన్ ఉంది, మేనేజ్మెంట్ కోటాలో తీసుకోవచ్చు. ప్లస్ థర్డ్ ఫేజ్ లో ఎవరైతే కాలేజ్ ఫిల్ కాలేదో డైరెక్ట్ వీ కెన్ గో అండ్ అప్లై ఫర్ ద అడ్మిషన్. ఓకేనా, ఈ ఫిజిబిలిటీ కూడా ఉంది. నేను మేబీ పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాయలేదు సార్ నాకు ఎలా అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్ కేస్ ఆ కాలేజీలో వేకెన్సీస్ ఉన్నాయి అనుకో అలా తీసుకుంటారు డైరెక్ట్, లేదంటే మేనేజ్మెంట్ కోటాలో తీసుకుంటారు. ఓకేనా, ఈ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, మీరు చూసుకోండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీకు ఎప్పుడైనా టెక్నాలజీ సైడ్ వెళ్ళారనుకోండి, మనకి ఏఏ ఉంది, ఎంఎల్ ఉంది, మిషన్ లెర్నింగ్. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచాన్ని రెండు షేక్ చేస్తున్నాయి. ఏంటంటే 3 థింగ్స్ ఉన్నాయి ఎస్పెషల్లీ, ఒకటి ప్రాంప్టింగ్, ఒకటి ఏఐ అండ్ ఇంకొకటి ఎంఎల్. ఓకేనా, ఎంఎల్ అంటే మిషన్ లెర్నింగ్. సో ఈ సబ్జెక్ట్స్ మనకి పాలిటెక్నిక్ నుంచి బేసిక్ నుంచి నేర్చుకున్నారు అనుకోండి, ఆఫ్టర్ 10th తర్వాత మనకి నేర్చుకుందంటే కోర్ సబ్జెక్ట్ మీద మీకు ఫుల్ నాలెడ్జ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ చదివి మనం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివి బీటెక్ చదివినప్పుడు మనకు కొంచెం వాళ్ళ స్టూడెంట్స్ తో మనం ఫోకస్ చేయాలంటే తగ్గుతుంది. ఎందుకంటే మనకి బేసికల్ గా టెక్నికల్ సెన్స్ ఉండదు కాబట్టి, మనం థియరటికల్ గా చదివాం కాబట్టి ప్రాక్టికల్ ఓరియంటేషన్కి వచ్చారు మనం సమ్ వాట్ వీఆర్ బిహైండ్ టు ద టెక్నికల్ పీపుల్. సో అదే మీరు ఫ్రమ్ ద స్టార్టింగ్ 10th నుంచి వెళ్ళి పాలిటెక్నిక్ తీసుకుని చేశారనుకోండి, టెక్నికల్ గా మీరు సౌండ్ గా నాలెడ్జ్ ఉంటుంది, ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఎక్కువ ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యుల్ గివ్ ద బెటర్ అవుట్పుట్. ఓకేనా, మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా, ఏది కండక్ట్ చేసినా కూడా మీరు బెటర్ అవుట్పుట్, ఎందుకంటే మీరు ఫ్రమ్ ద క్రాష్ నుంచి వెళ్ళి మీరు నేర్చుకున్నారు కాబట్టి ఈ ఈవెన్ సింగిల్ అంటే ఎలాంటి క్వశ్చన్స్ కైనా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా, సో ఎంతమందికి ఇక్కడ ఇంజనీర్ కావాలని ఉంది ఫ్యూచర్ లో గోల్, ఒకసారి ఆండ్రాయిడ్ చేయండి ఫిజికల్ గా, సారీ ఫిజికల్ గా అయినా పర్లేదు, డిజిటల్ గా అయినా పర్లేదు, నో ప్రాబ్లం. వెరీ గుడ్. ఇంకా ఇంకా ఎనీబడి, ఇంకా క్విక్ ఆన్సర్స్, మనకి తొందర సెషన్స్కి వెళ్ళిపోదాం మళ్ళా. సో మెనీ మెంబర్స్ ఉన్నారు. సో ఫర్దర్ కూడా నేను చెప్తాను నెక్స్ట్. ఓకేనా,
మీరు పాలిటెక్నిక్ చేశారు. ఓకే, వెరీ గుడ్ నాన్న, హ్యాండ్స్ డౌన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పాన్సెస్. మనకి పాలిటెక్నిక్ అయిపోయింది. మీరు పాలిటెక్నిక్ అయిపోతానే నేను ఈరోజు కెరీర్ ఆప్షన్స్ అని టాపిక్ చెప్పాను కదా, ఇందులో మీకు జాబ్ ఓరియంటెడ్ చెప్తాను, కెరీర్స్ ఏమున్నది కూడా చెప్తాను, రెండు చెప్తాను, బోత్ ఐ విల్ కవర్. ఓకేనా? మనకి డిప్లొమా చేశారు, మీరు వండర్ఫుల్ స్కోర్ తో కంప్లీట్ చేశారు, వండర్ఫుల్ కాన్సెప్ట్ ఉంది, మీకు ఎవ్రీథింగ్ ఉంది. మనకి ఈవెన్ డిప్లొమా, నేను ఒక స్టూడెంట్ కూడా అన్నాడు, నాకు ఇమీడియట్లీ ఎర్నింగ్ చేయాలని పాలిటెక్నిక్ డిప్లొమా తీసుకున్నానని చెప్పాడు. సంథింగ్ ఐ హోప్ తేజ అనుకుంటా. సో మన పాలిటెక్నిక్ అయిపోతుంది, మనకి ఆర్ఆర్బిలో కావచ్చు, బిఎస్ఎన్ఎల్ కావచ్చు, ఈసీఎల్ కావచ్చు, ఐఓసిఎల్ కావచ్చు, బిహెచ్ఎల్, ఇలా చూసుకుంటే గ్రిడ్, సో మెనీ, జెన్కో, ట్రాన్స్కో, ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్, ఇలా చూసుకుంటే ప్రతి ఒక్క దానిలో మనకి డిప్లొమాతోని జూనియర్ ఇంజనీర్ జాబ్స్ ఉంటాయి. ఓకేనా? రెస్పెక్టెడ్ జాబ్స్, ఏదో జస్ట్ క్లరికల్ అలాంటివి కూడా కాదు, రెస్పెక్టెడ్ పోస్టులు ఉంటాయి మీకు. ఓకేనా? సో డిప్లొమాతో ఇమీడియట్లీ మీరు 20 అంటే 19 to 20 మధ్యలో కంప్లీట్ చేస్తే మీరు ఇమీడియట్లీ ఎప్పుడైనా వేకెన్సీస్ పడ్డాయి అనుకోండి, జెన్కో, ట్రాన్స్కో రెగ్యులర్ గా పడుతూనే ఉంటాయి. ఈవెన్ మనకి సెక్షన్ ఆఫీసర్స్ అని, సెక్షన్ ఇంజనీర్స్ అని, ఈవెన్ రైల్వేస్ లో కూడా పడుతుంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి, చాలా వరకు చాలా ఉన్నాయి. ఇలా మీరు పడ్డప్పుడు ఇమీడియట్లీ మీరు దాన్ని అచీవ్ చేయొచ్చు. అంటే మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే, వన్ థింగ్, మీరు జాబ్ చేసిన తర్వాత కూడా డిస్టెన్స్ లో మీరు పాలిటెక్నిక్ ఆల్రెడీ చేసారు కాబట్టి బీటెక్ సెకండ్ ఇయర్ నుంచి బీటెక్ కంప్లీట్ చేయొచ్చు. అంటే ఇక్కడ మీరు 3 years చేశారు కాబట్టి ఇంటర్మీడియట్ 2 years, సో బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి అంటే 6 years అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిప్లొమా స్టూడెంట్స్ అనుకోండి, 3 years ఇక్కడ మనం స్పెండ్ చేస్తాం కాబట్టి వేస్ట్ కాకుండా సెకండ్ ఇయర్, అంటే మనకి డిప్లొమా చేసిన వాళ్ళు ఏం చేయాలంటే, మనకి వెబ్సైట్ లాగా మనకి ఈ సెట్ అని ఉంటుంది, ఇంజనీరింగ్ సెట్, అది రాసి క్వాలిఫై అయిన వాళ్ళు డైరెక్ట్ ఇంజనీరింగ్ లో జాయిన్ కావచ్చు సెకండ్ ఇయర్ నుంచి. అంటే మీకు ఎక్కడ టైం వేస్ట్ కాదు. సో ఇక్కడ మీకు ఆపర్చునిటీ ఏంటి, ఒకటి జూనియర్ ఇంజనీర్ జాబ్ కొట్టే అవకాశం ఉంది, సెకండరీ మెల్ల ఫర్దర్ ఎడ్యుకేషన్ కూడా కంటిన్యూ చేయొచ్చు మీరు అనుకున్న ఫీల్డ్ లో. మీకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, ఈవెన్ మీరు పాలిటెక్నిక్ ఒక స్ట్రీమ్ లో చేసినా కూడా మీకు ఈ సెట్ లో బెస్ట్ మెరిట్ వస్తే మీరు ఆప్షన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పాలిటెక్నిక్ లో ఈసీఈ చేశారు, ట్రిపుల్ ఈ చేశారు, సంథింగ్ చేశారు, నెక్స్ట్ మీరు బీటెక్ లో ఏఎంఎల్ చేయాలనుకున్నారు అనుకోండి, బెస్ట్ ర్యాంక్ వచ్చింది మీకు, సో యూ కెన్ చూజ్ ఇట్, నో ప్రాబ్లం. సో అలా కూడా మనం ఆప్షన్ చేంజ్ చేసుకోవచ్చు. మీరు అర్థమవుతుందా? గాట్ మై పాయింట్? మీకు ఫర్దర్ గా కూడా మీరు కోర్సు చేంజ్ చేసుకోవాలన్నా కూడా మీకు బెస్ట్ ర్యాంక్ వస్తే చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్టడీని ఇంకా ఎంటెక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కంటిన్యూ చేయాలని ఉంది, మీకు ఫర్దర్ స్టడీ చేయాలి, రీసెర్చ్ సైడ్ వెళ్ళాలి, R&D సైడ్ వెళ్ళాలనుకోండి, మీరు బీటెక్ తర్వాత మనకు గేట్ అనే ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా? గేట్ ఎగ్జామ్ మనకి 2 years వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే, ఎనీ బీటెక్ స్టూడెంట్స్ రాయొచ్చు, ఎనీ స్ట్రీమ్ పర్సన్ రాయొచ్చు. సో బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళకి గేట్ ఎగ్జామ్ రాస్తే గేట్ లో బెస్ట్ మెరిట్ వచ్చింది అనుకోండి, మన 2 options ఉంటాయి. ఒక థింగ్ ఏంటంటే ఐఐటీస్ లో కావచ్చు, ఎన్ఐటీస్ లో కావచ్చు, IIITs లో అడ్మిషన్ తీసుకోవచ్చు, ఎంటెక్ అడ్మిషన్. సెకండ్ ఆప్షన్, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్, పిఎస్సీలు కావచ్చు, అంటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కావచ్చు, అండర్టేకింగ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఈవెన్ ప్యూర్ గవర్నమెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్స్ కింద పనిచేసే ఎన్ని సెంట్రల్ జాబ్స్లలో మీరు డైరెక్ట్ ఏ కంపెనీ వాళ్ళు ఇప్పుడు ఎన్టీపీసీ, బిహెచ్ఈఎల్ ఎవ్వరు కూడా డైరెక్ట్ ఎలాంటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయట్లేదు, ఈవెన్ ఇస్రో ఆల్సో. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, గేట్లు వచ్చిన మెరిట్ ర్యాంక్ ఎవరైతే ఉంటారో, బిలో 100 కావచ్చు, బిలో 500 కావచ్చు, బిలో 1000 మెంబర్స్ ని అప్లికేషన్స్ పిలుస్తున్నారు వాళ్ళకి ఎప్పుడైనా జాబ్ అంటే వేకెన్సీస్ ఉన్నప్పుడు. సో గేట్ రాయడం వల్ల బెనిఫిట్ చూసారా? సెకండ్ బెనిఫిట్, జాబ్ ఆపర్చునిటీ వచ్చే బెనిఫిట్ ఉంది మీకు, అది కూడా 2 years వ్యాలిడిటీ ఉంటుంది. మీ ఆ 2 years లో ఎప్పుడు జాబ్స్ పడ్డా కూడా ఎన్ని ఆర్గనైజేషన్స్ లో, బిహెచ్ఎల్ కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, ఓఎన్జీసీ కావచ్చు, గ్రిడ్ కావచ్చు, ఇలా చూసుకుంటే సో మెనీ ఉన్నాయి, బిఎస్ఎన్ఎల్, ఇలా చూసుకుంటే మనకి హాల్ అని ఉన్నది, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, ఇలా ప్రతి దానిలో మీరు అప్లై చేసుకున్నప్పుడు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ర్యాంక్ ఒక బిలో 100 వచ్చింది అనుకోండి, మీరు ప్రతి దానిలో సెలెక్ట్ అయిపోతారు. సో వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, ఫిల్టరేషన్ కోసం వాళ్ళు మేబీ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు, లేకుంటే చిన్న ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, అంతే. సో గేట్ మీరు బెస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, బెస్ట్ కంపెనీస్లలో, బెస్ట్ ఆర్గనైజేషన్స్లలో మీరు బెస్ట్ ఇంజనీర్ గా సెటిల్ అయిపోతారు, నో డౌట్. సో ఇంజనీరింగ్ వాళ్ళకు స్ట్రీమ్స్ మొత్తం చెప్తున్నా, నెక్స్ట్ ఫర్దర్ ఐ విల్ కమ్ బ్యాక్. సో దాని తర్వాత కూడా మీరు ఫర్దర్ ఎంటెక్ తర్వాత కూడా మళ్ళీ చేయాలనుకున్నారు అనుకోండి, యూ ఆప్ట్ ఫర్ ద పిహెచ్డి ఆల్సో ఇన్ ఐఐటీస్ అయినా ఎంటెక్. ఓకేనా? సో ఇలా మీరు ఇంజనీరింగ్ సైడ్ ఫర్దర్ గా ఎడ్యుకేషన్ చేస్తూ వెళ్ళినా కూడా మీకు 2 ways ఆఫ్ ఉంటుంది. ఒకటి అంటే ఫర్దర్ ఎడ్యుకేషన్కి వెళ్ళొచ్చు, ప్లస్ జాబ్ ఓరియంటెడ్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు గేట్ ని. ఓకేనా?
అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్మీడియట్ చేశారు, బట్ ఇంజనీర్గా కావాలనుకున్నాడు. బీఎస్సీ తర్వాత కూడా చాలా మందికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సైడ్ వెళ్ళొచ్చు. ఏదైనా స్పెషల్ కోర్సెస్ నేర్చుకుని, నిన్న సార్ చెప్పాడు కదా అమీర్పేటలో ప్రతి ఒక్కరు కోర్సెస్ నేర్చుకుంటారని. మీరు ఏదైనా టూల్ నేర్చుకుని కూడా మీరు అట్లా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా లేకుంటే ఐటీ ప్రొఫెషనల్గా కూడా సెట్ అయిపోవచ్చు మీరు. సో మీ మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఇక్కడి నుంచి బేసిక్ థింగ్ 10th తర్వాత మీరు ఏదైతే సబ్జెక్ట్ తీసుకుంటారో దట్ ఈస్ యువర్ ఫ్యూచర్. అదొకటి గుర్తుపెట్టుకోండి. మార్క్స్ అనేది ఇక్కడి నుంచి ఇంపార్టెంట్, ఎంత ఇంపార్టెంటో అట్ ద సేమ్ టైం స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకోవడం కూడా దట్ మచ్ ఇంపార్టెంట్. ఓకేనా? స్కిల్స్ మీరు ఎంత ఇంప్రూవ్ చేసుకుంటారు అంటే మనకి అర్థమెటిక్, లాజికల్ సిన్స్ ప్లస్ లాంగ్వేజ్ స్కిల్స్, ఇవన్నీ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎవ్రీథింగ్ ఇంప్రూవ్ అవ్వాలి. ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు లాంగ్వేజ్ ఎందుకు యూజ్ అవుతుంది, కమ్యూనికేషన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే యూ హ్యావ్ ఎవ్రీథింగ్, నాలెడ్జ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, ఎవ్రీథింగ్. వెన్ యూ ఎంటర్ ఇన్ టు ద ఇంటర్వ్యూ హాల్ యూ డోంట్ కమ్యూనికేట్ ఎనీథింగ్, ఎనీబడి సెలెక్ట్ యూ? నోబడి, రైట్? అవునా కదా? నీ టాలెంట్ ఏందో చూపించినప్పుడే ద ఇంటర్వ్యూర్ ఆల్సో సెలెక్ట్ యూ. ఓకే, దిస్ పర్సన్ సో అండ్ సో పర్సన్ హ్యావ్ మల్టిపుల్ టాలెంట్స్ అని. అవునా కదా? ఆ మీరు ఎప్పుడైతే కమ్యూనికేట్ చేయగలుగుతారో, సో ఇక్కడి నుంచి మీరు ఫోకస్ చేయాల్సిన మల్టిపుల్ థింగ్స్ మీద ఫోకస్ చేయాలి, నాట్ ఓన్లీ మార్క్స్. ఓకేనా? సో నెక్స్ట్ పాలిటెక్నిక్ నుంచి వెళ్ళి మనకి స్ట్రీమ్ చెప్పాను కదా, పాలిటెక్నిక్ తర్వాత బీటెక్, బీటెక్ తర్వాత ఎంటెక్, ఇలా ఉంటుంది. ఇంజనీర్ కావాలంటే సెకండ్ వే మనకి ఇంటర్మీడియట్ లా ఎంపీసీ తీసుకున్న వాళ్ళకైతే నెక్స్ట్ బీఎస్సీ చేయొచ్చు. బీఎస్సీ ఆనర్స్ ఉంటుంది. ప్లస్ అందులో నుంచి వెళ్ళి కూడా తర్వాత ఏదన్నా మరి ఈవెన్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ కంప్యూటర్ ఇంజనీర్ కావాలంటే ఫర్దర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే ఎంసీ అని ఉంటుంది మనకి. ఓకేనా? ఐసెట్ అని రాస్తాం మనం. ఓకేనా? అందులో రాయడం వల్ల మనకి ఎంసీఏ సీట్ వచ్చింది అనుకోండి, అది 3 years కోర్స్ ఉంటుంది. దాని తర్వాత కూడా కంప్యూటర్ సైన్స్ నేర్చుకుంటాం. అట్లా కూడా కాదు, నెక్స్ట్ మనకి బీఎస్సీ తర్వాత ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, కంప్యూటర్ అప్లికేషన్ ఉంటుంది, కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటుంది. సో అట్లా కూడా మీరు ఇంజనీర్ ఆప్షన్ ఉంది. సో వేస్ లో మీరు ఒక్క ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నారో దాన్ని రీచ్ కావడానికి మల్టిపుల్ ఎడ్యుకేషనల్ ఆప్షన్స్ ఉన్నాయి. అది దట్ మీకు ఇవన్నీ చెప్పడంలో మీరు దేనికి ఆప్ట్ అవుతారో, మీ స్కిల్ సెట్ దేనిలో ఉందనేది చూస్. ఎవ్రీథింగ్ ఈస్ డిపెండెంట్ అపాన్ యువర్ చాయిసెస్. ఓకేనా? మీరు ఇది తీసుకోండి, ఇది చేయండి అని చెప్పట్లేదు ఇక్కడ. నో బడీ ఈస్ ఫోర్సింగ్ యూ. జస్ట్ ఇక్కడ గైడెన్స్ ఇస్తున్నా, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. సో చూస్ విచ్ ఈస్ ద బెస్ట్ ఫర్ యూ. ఓకేనా? అర్థమవుతుందా నాన్న ఎవ్రీబడి? ఎస్ అయితే ఎస్ అని చాట్ బాక్స్ లో పెట్టండి. క్విక్ 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 పెట్టాలి. ఎస్ 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 అని. క్లారిటీ ఉంది కదా ఇన్ఫర్మేషన్ లో? ఓకేనా? క్విక్ ఆన్సర్స్, ఐ నీడ్ ద ఆన్సర్స్. యా సూపర్ నాన్న, వెరీ గుడ్ వెరీ గుడ్. సో నెక్స్ట్ మీకు నెక్స్ట్ ఇంకో థింగ్ ఏంటంటే మనకి టెక్నాలజికల్ వల్ల మన ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి ఎథికల్ హ్యాకింగ్ అని, సైబర్ సెక్యూరిటీ అని ఈ రోజులలో చాలా డిమాండ్ అయిపోయిన సబ్జెక్ట్స్. అవునా కదా? ఎందుకంటే ఈ రోజులలో మనకి థెఫ్టింగ్ అనేది ఇదివరకు ఫిజికల్ గా జరిగేది, ఇంట్లో దొంగలు పడి ఇలా చేసేది. అవునా కదా? ఇప్పుడు సాఫ్ట్ థెఫ్టింగ్ అయిపోతుంది, డిజిటల్ థెఫ్టింగ్ అయిపోతుంది. అవునా కదా? దాన్ని కంపెనీస్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ ని సేవ్ చేసుకోవాలన్నా, మనీని సేవ్ చేసుకోవాలన్నా కూడా ఇంజనీర్స్ ని హైర్ చేసుకుంటుంది. అవునా కదా? సో ఎథికల్ హ్యాకింగ్ మీద కావచ్చు, సైబర్ సెక్యూరిటీ మీద కావచ్చు, సో మెనీ ఆపర్చునిటీస్ ఉన్నాయి కంపెనీస్లలో. ఐ పేడ్ జాబ్స్ ఉన్నాయి. ఓకేనా? మీకు ఇంజనీర్ ఐటీలో రావాలంటే యూ కెన్ చూస్ దట్ ఆల్సో. బెస్ట్ సో మెనీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. యు ఆర్ ద మెయిన్ బ్యాక్ బోన్ టు ద కంపెనీ అయిపోతారు మీరు. ఎందుకంటే ఎవ్రీ సాఫ్ట్వేర్ కావచ్చు, అప్లికేషన్ ని యు ఆర్ ద సేవర్. ఓకేనా? యు ఆర్ ద ప్రొటెక్టర్ ఫర్ ద కంపెనీ. ఎథికల్ హ్యాకింగ్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే వెరీ వెరీ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ లో దీస్ ఆర్ హాట్ కేక్స్ అన్నట్టు. సో క్వశ్చన్స్ ఐ విల్ టేక్ ఇట్ లాస్ట్లీ. ఓకేనా? డోంట్ రైజ్ ద హ్యాండ్స్. సో మనకి టెక్నికల్ గా ఇంజనీర్ కావాలంటే సో మెనీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకేనా? అదే కాకుండా మనకి సివిల్ సైడ్ వచ్చారనుకోండి, సివిల్ ఇంజనీరింగ్ ఇప్పుడు భూమింగ్ అంతా చూడండి మీరు, ఆర్కిటెక్చర్ మీద సో మెనీ మనం చూసుకుంటే 30 floors 40 floors ఇలా చూసుకుంటే ఎన్ నెంబర్ ఆఫ్ స్కై టవర్స్ అని ఇలా సో మెనీ బిల్డింగ్స్ అవుతున్నాయి. దానికి హూ ఇస్ ద ఫౌండర్స్ అంటే దానికి ఇచ్చే ఆర్కిటెక్చర్ డిజైనర్స్ ఎవరు? ఆర్కిటెక్చర్స్. ఓకేనా? దానిలో కూడా ఇంటీరియర్ డిజైనింగ్ అండ్ ఆర్కిటెక్చర్ లో కూడా సో మెనీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు ఇంజనీర్ గా కావాలనుకుంటే దట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ. ఓకేనా? ఇంటీరియర్ డిజైనింగ్ ఇప్పుడు ఇప్పుడు మీరు ఏ హౌసెస్ చూసుకున్నా కూడా ఇంటీరియర్ డిజైనింగ్ మీద చాలా మంది ఫోకస్ చేస్తున్నారు, డిజైన్ చేస్తున్నారు. జస్ట్ మీరు ఫ్రీలాన్సర్ గా కూడా వర్క్ చేసుకోవచ్చు. ప్లస్ మనకి ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి గవర్నమెంట్ సెక్టర్స్ లో కూడా. సివిల్ ఇంజనీర్స్ కి మనకి స్టేట్ గవర్నమెంట్ లో, సెంట్రల్ గవర్నమెంట్ లో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ లో, ఈవెన్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన సో మెనీ మల్టీనేషనల్ కంపెనీస్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్స్ వల్ల కూడా
సో మెనీ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి దీనివల్ల. సో సివిల్ ఇంజనీరింగ్ వల్ల కూడా నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అక్రాస్ ద గ్లోబ్ కూడా సో మెనీ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. సో థింక్, మీరు దేనిలో ఇంట్రెస్ట్ ఉంది, మీరు దేని మీద ఫోకస్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ ఇస్ మ్యాటర్స్ నాన్న. మీ సబ్జెక్ట్ దేని మీద ఫోకస్ చేయగలుగుతారు, దేని మీద ఇంట్రెస్ట్ చూపించగలుగుతారు, మీ డ్రీమ్ కి, మీ ప్యాషన్ కి, మీరు అనుకున్న గోల్ కి, మీకు దగ్గర ఉన్న స్కిల్ సెట్ ఎవ్రీథింగ్ మ్యాచ్ అయినప్పుడు డెఫినెట్లీ వితౌట్ ఎనీ ఎడ్యుకేషన్ యూ కెన్ సెలెక్ట్ దట్ సబ్జెక్ట్స్. ఓకేనా? ఇవన్నీ మ్యాచ్ కావాలి, ఎందుకంటే ఇక్కడ ఏది డిస్కనెక్ట్ అయిపోయినా కూడా యూ డోంట్, అంటే మీరు ఫోకస్ చేయలేరు దాని మీద. మీరు తీసుకున్న సబ్జెక్ట్ మీద మీకు ఇంట్రెస్ట్ లేకున్నా, మీరు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి డాక్టర్ కావాలని ఉంటుంది, ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో చాలా మందికి తెలియదు. పైలట్ కావాలని ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సర్వెంట్ కావాలంటుంది, ఇంటర్లో ఏం తీసుకోవాలో, డిగ్రీలో ఏం తీసుకోవాలో తెలియదు. సో ఇలా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటాం. సో ఫోకస్ ఆన్ వాట్ యు హ్యావ్ ద ఎబిలిటీస్. మీ ఎబిలిటీస్ మీద ఫస్ట్ ఫోకస్ ఇట్, దెన్ యూ కెన్ డిసైడ్ యువర్ డ్రీమ్స్, యువర్ ఫ్యూచర్. ఓకేనా? ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ తో చదివితే మనకి ఏంటంటే సబ్జెక్ట్స్ ఈజీగా నేర్చుకోగలుగుతాం. ఎస్ ఆర్ నో? అవునా కదా? కదా? సో సేమ్ అప్లికేట్ ఫర్ ఎవ్రీథింగ్. మీరు అనుకున్న డ్రీమ్ ని ఫుల్ఫిల్ కావాలంటే మీరు ఏ స్కిల్ సెట్ పెట్టుకోవాలి, ఏ సబ్జెక్ట్స్ తీసుకోవాలి, ఎవ్రీథింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను బీటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకుని మనం వేరే ట్రిపుల్ మీద కావచ్చు, ఈసీ మీద కావచ్చు, ఇలా ఫోకస్ చేసి వస్తుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేది ఒక టూల్ నేర్చుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ వస్తుంది. బట్ మీరు స్ట్రెంగ్ అందులో సౌండ్ సబ్జెక్ట్స్ కావాలంటే మనం ఫ్రమ్ ద బిగినింగ్ స్క్రాచ్ నుంచి వెళ్ళి బీటెక్ లోనే సిఎస్ కానీ, ఐటీ కానీ తీసుకున్నారు, ఎంఎల్ కానీ, ఏఐ కానీ తీసుకున్నారు అనుకోండి, ఇది మీకు సపోర్ట్ చేస్తుంది మీకు ఫర్దర్ కూడా జాబ్ పర్పస్ లో కూడా. అలా కాకుండా మనం ఒక డ్రీమ్ పెట్టుకుని ఒక సబ్జెక్ట్స్ వేరే తీసుకున్నారు అనుకోండి, ఇట్ విల్ నాట్ ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్. అది కూడా గుర్తుపెట్టుకోండి. ప్లస్ అదే కాకుండా మీకు సివిల్ ఇంజనీర్ లో చెప్పాను కదా, మనకి సో మెనీ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈవెన్ సివిల్ ఇంజనీర్ లో కావచ్చు, ఈవెన్ మనకి సైబర్ సెక్యూరిటీ అని ఒకటి చెప్పాను, ప్లస్ ఇంకోటి ఏఎంఎల్ అని చెప్పాను. అదే కాకుండా మనకి 1 సెకండ్, స్క్రీన్ స్ట్రక్ అయింది, 1 సెకండ్ సార్. నెక్స్ట్ మనకి బయాలజీ సైడ్ వస్తే ఇంజనీరింగ్ సైడ్ వాళ్ళకు ఉన్నది. ఇంజనీరింగ్ సైడ్ వాళ్ళకు కూడా చాలా మంది మనకి ఆఫ్టర్ బీటెక్ తర్వాత కూడా చాలా మందికి మేనేజ్మెంట్ సైడ్ రావాలని ఉంటుంది. ఎస్ సార్? నో? చాలా మంది చేస్తుంటారు. ఈవెన్ నేను మా కంపెనీలో కూడా చాలా మందిని చూస్తుంటా, ఎంప్లాయీస్ ని. అది చేయాలనుకున్నా కూడా మనకి ఏంటంటే క్యాట్ అండ్ మ్యాట్ ఎగ్జామినేషన్ అని ఉంటుంది సెంట్రల్ లెవెల్లో. ఓకేనా? సో ఐఏఎమ్స్ మనకి ఎట్లయితే ఐఐటీస్, ట్రిపుల్ ఐటీస్, ఎన్ఐటీస్ ఎలా ఉన్నాయో మనకి మేనేజ్మెంట్ లో కూడా మనకి ఐఏఎమ్స్ ఉంటాయి, ఐఎస్బిస్ ఉంటాయి, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కానీ. సో మీరు బీటెక్ చేసిన తర్వాత క్యాట్ రాసి ఎగ్జామ్ క్రాక్ చేశారనుకోండి, మనకి ఇండియాలో సో మెనీ ఐఏఎమ్స్ ఉన్నాయి, అందులో మీరు అప్ చేసుకోవచ్చు సీట్ అనేది. సో మీరు ఎన్ నెంబర్ ఆఫ్, అంటే మీ గోల్ కి, మీ డ్రీమ్ కి మీరు ఏది చూసుకున్నా కూడా మీరు ఎలా స్ట్రెంగ్ చేసుకుంటున్న సబ్జెక్ట్ ని, ఎలా స్కిల్ సెట్ చేసుకుంటున్నారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నిన్న కూడా సార్ చాలా సార్లు పాయింట్అవుట్ చేశారు, మీరు ఏదైతే బేస్ ఫ్యూచర్ ని డిసైడ్ చేసుకుంటారో దిస్ ఇస్ ద ఫౌండేషన్ అన్నట్టు. మీరు ఏదైతే సబ్జెక్ట్ చూస్ చేసుకున్నా, ఏ కెరీర్ చూస్ చేసుకున్నా, దిస్ ద వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఫ్యూచర్. మీరు చూస్ చేసుకున్న దానిలో డిస్కస్ విత్ యువర్ పేరెంట్స్, డిస్కస్ విత్ యువర్ ఎల్డర్స్, సెలెక్ట్ చేసుకునే డెఫినెట్లీ చూస్ యువర్ సబ్జెక్ట్స్. ఏదో ఫ్రెండ్ తీసుకున్నారని, మా పేరెంట్స్ ఫోర్స్ చేస్తున్నారని, మా క్లోజ్ ఫ్రెండ్ సో ఇన్ సో కాలేజ్ చదువుతాను, నేను అందులోనే చదువుతాను, డోంట్ గో ఫర్ దట్ ఆప్షన్స్. ఓకేనా? జస్ట్ సిట్ విత్ యువర్ పేరెంట్స్ అండ్ డిసైడ్ యువర్ ఫ్యూచర్. ఓకే? దోస్ ఆర్ ద కరెక్ట్ పీపుల్ టు డిసైడ్ యువర్ ఫ్యూచర్. అవునా కదా? సో మీ పేరెంట్స్ తోని నెగోషియేట్ చేయండి. వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ వేరే డాక్టర్ కావాలన్నది అనుకో, మీకు ఇంజనీర్ కావాలన్నది అనుకోండి, రిక్వెస్ట్ యువర్ పేరెంట్స్, లేదమ్మా నాన్న నాకు ఇందులోనే ఇంట్రెస్ట్ ఉంది, ఐ ఫోకస్ ఆన్ దిస్ అని మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేయండి, వాళ్ళని కాంప్రమైజ్ చేయండి. ఓకేనా? డోంట్ గో ఫై ఫోర్స్. ఓకేనా? అది తీసుకుంటే మీరు అందులో రాణించలేరు. అల్టిమేట్ గా మీ పేరెంట్స్ కూడా బాధపడుతుంటారు మీరు సక్సెస్ కాకపోతే ఫ్యూచర్ లో. ఓకేనా? సో మీరు ఏది చూస్ చేసుకున్నా కూడా దిస్ ఇస్ ద రైట్ టైం టు చూస్. ఓకేనా? కంగారులో, కన్ఫ్యూజన్ లో తీసుకున్నారు అనుకోండి, యువర్ ఫ్యూచర్ విల్ బి థ్రెటనింగ్. ఓకే? అలాంటి అస్సలు వెళ్ళకండి. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకుంటే మెడిసిన్ సైడ్. సో చాలా మందికి మనకి ఒకప్పుడు మనకి స్టేట్ గవర్నమెంటే కండక్ట్ చేసేది ఎంసెట్లనే, మనకి మెడిసిన్ ఉండేది. ఇప్పుడు ఏంది, టోటల్ సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది నీట్ అని. అవునా కదా? సో చాలా మందికి నీట్ రాసే వాళ్ళకి ఒక ఒపీనియన్ ఏంటంటే ఓన్లీ ఎంబీపీఎస్ మాత్రమే చేయొచ్చు నీట్ రాస్తే అని అనుకుంటాం. సో అదర్ ఆప్షన్స్ ఆల్సో దేర్.
బీడిఎస్ ఉంది, బీఎస్సీ అగ్రికల్చర్ ఉంది. ఓకేనా, డెంటిస్ట్ తెలుసు కదా, బ్యాచులర్ ఆఫ్ డెంటిస్ట్. మనకి కంపల్సరీ ఎప్పుడు చెప్తుంటారు ఫ్యూచర్ ఇస్ ఆల్మోస్ట్ డిపెండింగ్ ఆన్ ద మెంటల్ అండ్ డెంటల్ అని అంటుంటారు. సో డెంటల్ కూడా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది చూడండి బ్యూటీ కాన్షియస్ ఎక్కువ ఉంటుంది. సో బ్యూటీ కాన్షియస్ అన్నప్పుడు మనకి పనులు బాగుండాలని అనుకుంటాం కదా ఫస్ట్. సో ఇదివరకు డెంటల్ డాక్టర్స్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కన్నా డెంటల్ డాక్టర్స్ కి ఇప్పుడు ఎక్కువ కాంపిటీషన్ అయిపోయింది. ఓకేనా. సో డెంటల్ ఇప్పుడు నీట్ రాయడం వల్ల వచ్చిన మెరిట్ తోని మీరు డెంటల్ డాక్టర్ కావచ్చు, ఎంబీబీఎస్ ఆప్ట్ చేసుకోవచ్చు, బీఎస్సీ అగ్రికల్చర్ తీసుకోవచ్చు, ప్లస్ యునానీలో 5 ఉంటాయి మనకి. నేను ఆల్రెడీ సార్ కవర్ చేశాడు. సో మీరు ఇలా చూసుకుంటే మీరు ఏదైనా కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. ఒక్కటే ఫీల్డ్ ఉంది, ఒకటే ఆప్షన్ ఉంది, నేను అందులో రాణించలేకపోతున్నా అని డిసప్పాయింట్ ఎక్కడ కాకూడదు. మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఓకేనా. చూస్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈవెన్ చాలా మంది అగ్రికల్చర్ అని అంటే చాలా మనకి ఒక మిస్కన్సెప్షన్ ఉంది, తక్కువ చూడడం. అందులో కూడా సైంటిస్ట్ నెక్స్ట్ లెవెల్ డాక్టరేట్స్ కూడా ఉన్నారు మనకి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మంచి మంచి పోస్టులు ఉన్నాయి. ఓకేనా, గెస్టెడ్ పోస్టెస్ కూడా ఉన్నాయి. మీరు సైంటిస్ట్ గా కూడా సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు బీఎస్సీ అగ్రికల్చర్ చేశారు, ఎన్జీ రంగా యూనివర్సిటీ ఉంది మనకి హైదరాబాద్ లో. అలాంటి యూనివర్సిటీలు వచ్చింది అనుకోండి, యువర్ ఫ్యూచర్ సమ్వేర్. ఓకేనా. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, దేనిలో నా ఇంట్రెస్ట్ ఉంది, ఫోకస్ చేయగలను, ఏది బెటర్ ఫ్యూచర్ ఇవ్వగలుగుతుంది. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ కాదు, నెక్స్ట్ కమింగ్ 5-10 years లో ఎలాంటి సబ్జెక్ట్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే మనం బెటర్ ఫ్యూచర్ ఉంటుంది అనేది ఒకసారి థింక్ చేస్తే దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ సెలెక్టింగ్ యువర్ ఫ్యూచర్. ఓకే. అంటే ప్రస్తుతం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడున్న సాఫ్ట్వేర్స్, ఇప్పుడున్న వాటి మీద మీరు ఫోకస్ చేసి చదివారనుకోండి, మేబీ ఆఫ్టర్ 5 years, ఆఫ్టర్ 10 years చేంజెస్, సో మెనీ చేంజెస్ చూస్తుంటాం. ఒక 2 years నుంచి ఏ అనేది ఎంత రోల్ చేస్తుందో వరల్డ్ తెలుసు మనకి, అన్న కదా. నెక్స్ట్ మీరు ఫ్యూచర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా నెక్స్ట్ ఫర్దర్ ఎలాంటి సబ్జెక్ట్ తీసుకుంటే మై ఫ్యూచర్ విల్ బి ద బెస్ట్ ఫ్యూచర్ అని అనుకునే ఆలోచనలు వచ్చినప్పుడు డిస్కస్, అందుకే చెప్తున్నా పేరెంట్స్ కూడా డిస్కస్ చేయండి. ఫ్రెండ్స్, పియర్స్ ప్రెషర్స్ ఇవన్నీ పక్కన పెట్టండి. మీ ఇంట్రెస్ట్ మీ పేరెంట్స్ చెప్పండి, ఇది చేస్తాను నేను, ఇంట్రెస్ట్ ఉందని డిస్కస్. ఓకే. సో ద ఫర్దర్ యూ కెన్ సెలెక్ట్ యువర్ సబ్జెక్ట్స్, సెలెక్ట్ యువర్ కెరియర్. అక్కడి నుంచి మీరు కంటిన్యూస్ గా ఫ్లోలెస్ గా వెళ్ళిపోతారు అన్నట్టు, ఎలాంటి ఇబ్బంది లేకుండా అబ్స్టకిల్స్ అనేది ఉండదు మీకు. నెక్స్ట్ మెడిసిన్ లో కూడా మీరు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఈ రోజులలో ఎంబీబీఎస్ చేస్తే నో బడీ విల్ కేర్స్. ఒకప్పుడు ఎంబీబీఎస్ అంటే చాలా వాల్యూ ఉండేది, కానీ ఇప్పుడు ఎంబీబీఎస్ తర్వాత మనకి ఏదైతే నెక్స్ట్ మనకి స్పెషలైజేషన్ చేస్తాం కదా, కార్డియాలజిస్ట్ కావచ్చు, నెఫ్రాలజిస్ట్ కావచ్చు, పీడియాటిక్ కావచ్చు, గైనకాలజీ, ఇలా మీరు ఫర్దర్ గా నెక్స్ట్ చేసినప్పుడు మాత్రమే 100% వాల్యూ ఉంటుంది మనకి. ఓకేనా. పీజీ సెట్ ఉంటుంది మళ్ళీ తర్వాత. మీరు ఎప్పుడైనా కూడా మీరు ఏది ఫోకస్ చేసినా కూడా నెక్స్ట్ నెక్ ఆఫ్ ద మూమెంట్కి వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ పీజీ చేయాలి, నేను పీజీ ఇందులో చేయాలన్నప్పుడు స్టార్ట్ ఫ్రమ్ యువర్ సెకండ్ ఇయర్ ఆఫ్ ఎంబీబీఎస్ ఓన్లీ. అంటే మీకు ఎక్కడ గ్యాప్ లేకుండా ఇమీడియట్లీ మీరు పీజీ సీట్ వస్తుంది మీకు. లేదు ఫైనల్ ఇయర్ లో డిసైడ్ అయ్యే ఆఫ్టర్ ఎగ్జామ్స్ తర్వాత డిసైడ్ అయ్యేదా అంటే ఇలాంటి గెట్ అంత ఈజీగా రాదు సీట్స్ అనేది. ఎందుకంటే హై కాంపిటీషన్ ఉంటుంది, వెరీ లెస్ సీట్స్ ఉంటాయి. లాక్స్ ఆఫ్ పీపుల్ అప్లికేషన్స్ ఉంటాయి, థౌజండ్స్లలో సీట్స్ ఉంటాయి. సో థింక్ వన్స్. మీరు ఆప్ట్ చేసుకునేటప్పుడు మీరు ముందు నుంచే ప్రిపేర్ కాండి. సో ఇంకొకటి మనకి ఎంబీబీఎస్ తర్వాత మనకి బయాలజీ అంటే మీరు ఈవెన్ ఎంబీబీ అంటే అగ్రికల్చర్ తీసుకున్నా, యునానీలో తీసుకున్నా కూడా, హోమియోపతి తీసుకున్నా, బీడిఎస్ చేసినా కూడా నెక్స్ట్ ఎండిఎస్ ఉంటుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ డెంటల్ సైడ్ వెళ్తే అది కాకుండా మీరు బిఎస్సి సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ తీసుకున్నాను అనుకోండి, తర్వాత నెక్స్ట్ ఫర్దర్ అందులో కూడా ఉంటుంది. సైంటిస్ట్ గా కూడా మీరు దానిలో మీరు కంటిన్యూ చేయొచ్చు. ప్లస్ ఈ ఈ గ్యాప్ లో మనకి ఎంబీబీఎస్ తర్వాత కూడా తర్వాత నాకు ఫర్దర్ ఇంట్రెస్ట్ లేదు, జాబ్ ఆపర్చునిటీ ఉంటే ఎన్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి మనకి. ఇండియన్ మిలిటరీలో ఉంది, ఇండియన్ నేవీలో ఉన్నాయి, ఈవెన్ రైల్వేస్ లో ఉన్నది, ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ ఆల్ పిహెచ్సిస్ లలో ఉన్నది, ఈసీఎల్ లో ఉన్నది, ఈఎస్ఐ హాస్పిటల్స్ లో ఉన్నాయి. ఎవ్రీవేర్ వీ హ్యావ్ ఏ మెడికల్ ఆఫీసర్స్. ఓన్లీ క్వాలిఫికేషన్ ఈజ్ ఎంబీబీఎస్. ఓకేనా. ఫర్దర్ నేను చేయాలంటే నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి, నాకు జాబ్ కావాలంటే యూ కెన్ గో ఫర్ ద జాబ్ అప్లికేషన్స్ ఆల్సో. మీరు జాబ్ కైనా వెళ్ళొచ్చు, ఫర్దర్ కూడా మీరు కంటిన్యూ చేయొచ్చు స్టడీస్ అనేది. సో నేను అందుకే స్టార్టింగ్ నుంచే చెప్తున్నా, బోత్ ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్ ఆపర్చునిటీ కూడా చెప్తున్నా అందుకే. సో ఈ మనకి ఆర్ఆర్బిలో అంటే మనకి రైల్వేస్ లో ఉన్నాయి, మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆల్ పిహెచ్సిస్ మనకి ఇంతకుముందు చెప్పిన కదా, మనకి ఇంజనీరింగ్ సెక్టర్స్ బిహెచ్ఎల్ కావచ్చు, ఈసీఎల్ కావచ్చు, ఇలాంటి వాటిలో మెడికల్ ఆఫీసర్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ఆర్గనైజేషన్స్ లోనే, వాళ్ళ కాంపౌండ్స్ లోనే హాస్పిటల్స్ ఉంటాయి అన్నట్టు. అందులో హాస్పిటల్స్ ఈవెన్ మనకి
కేటీపీసీ కావచ్చు, జెన్ కావచ్చు, ట్రాన్స్ కావచ్చు, ఇలా ఎలా చూసుకున్నా కూడా అందులో మెడికల్ ఆఫీసర్స్ క్వాలిఫికేషన్ ఓన్లీ ఎంబీబీఎస్. ఓకేనా? సో మీరు అలా కూడా జాబ్ ఆపర్చునిటీ మీరు సంపాదించవచ్చు. సో ఎక్కడ మీకు చూసుకున్నా కూడా నో వేర్ సమ్ ల్యాకింగ్ అనేది ఎక్కడ లేదు. ఓన్లీ వే టు గెట్ ద ఆపర్చునిటీస్ అండ్ గెటింగ్ ద జాబ్ ఈస్ ఓన్లీ అప్ టు యూ ఓన్లీ. మీ నాలెడ్జ్ కావచ్చు, మీ పెట్టే ఇంట్రెస్ట్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈస్ డిపెండింగ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. ఓకేనా? మనకి ఆపర్చునిటీ లేదు, నేను ఎంత కష్టపడ్డా రాదని అలాంటి ఆలోచన లేదు. మనకి ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఫర్దర్ ఎడ్యుకేషన్ వెళ్ళే ఆపర్చునిటీ, ఎన్ నెంబర్ ఆఫ్ వేవ్స్ ఉన్నాయి మనకి. ఓకేనా? దిస్ కోర్స్ ఈస్ డిజైన్ ఫర్ దట్ ఓన్లీ. మీకు ఎన్ని అవకాశాలు ఉన్నాయి చెప్పడానికి ఈ కోర్స్ డిజైన్ చేశారు. ఓకేనా? దాని తర్వాత పీజీ చేసుకోవచ్చు. పీజీ తర్వాత కూడా మనకి చాలా మందికి మామూలుగా పీజీ తర్వాత అందులో డాక్టరేట్ అంటే నెక్స్ట్ ఫర్దర్కి వెళ్ళాలంటే ఏముండదు అనుకుంటారు. అందులో కూడా పిహెచ్డీస్ ఉంటాయి. మీరు ఎండిని, మనకి ఎండి అంటే ఏమంటాం? మాస్టర్ ఆఫ్ మెడిసిన్ అంటాం, డాక్టరేట్ అంటాం. దాన్నే డిఎం చేస్తే డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అంటారు. ఓకేనా? అందులో కూడా ఫర్దర్ ఎడ్యుకేషన్ చేయొచ్చు మనకి. అంటే మీరు అంటే మీరు బెస్ట్ అండ్ బెస్ట్ డాక్టర్ ఉండాలి, బెస్ట్ అండ్ బెస్ట్ ఒక ఫీల్డ్ లో ఉండాలంటే డెఫినెట్లీ గో ఫర్ ద హైయర్ స్టడీస్. మీన్ వైల్ మీరు జాబ్ చేస్తూనే మీరు ఆబ్వియస్లీ డాక్టర్స్ అంటే నో 100% ఫ్రమ్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ యూ విల్ స్టార్ట్ యువర్ ప్రాక్టీసింగ్, నో డౌట్. అవునా కదా? వేరే ప్రొఫెషనల్ లా కాదు. మీరు యాజ్ ఎ డాక్టర్స్ కంటే కంపల్సరీ ఫ్రమ్ ద డే వన్ నుంచి ప్రాక్టికల్ ఉంటుంది మీకు. సో ఇలా చూస్తే మనకి రకరకాల జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఫర్దర్ ఎడ్యుకేషన్ ఉంది, ప్లస్ హైయర్ స్టడీస్కి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు జాబ్ చేస్తూ కూడా హైయర్ ఎడ్యుకేషన్ చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద బీకామ్ కెరియర్. చాలా మందికి సిఏ కావాలని ఈ రోజులలో ఒక ప్యాషన్. ఎంతమందికి ఇక్కడ అకౌంట్ సైడ్, సిఏ సైడ్ రావాలనే వాళ్ళు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. డిజిటల్ ఆర్ ఫిజికల్, ఇట్స్ ఓకే. క్విక్ క్విక్ క్విక్. లక్ష్మి కమల్ గారు, వెరీ గుడ్. హర్షిక, ఓన్లీ 2 people. జెసికా రెడ్డి, నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. క్విక్ క్విక్. చాట్ బాక్స్ లో పెట్టచ్చు మీరు. యా, ఫ్యాషన్ డిజైనింగ్ సైడ్ నుంచి చెప్తాను మీరు. ఓకేనా? వెయిట్ ఫర్ దట్ మూమెంట్. ఇంకా ఇంకా ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మనకి ఇంటర్మీడియట్ లో మీరు ఎప్పుడైనా కూడా మీరు ఏ కోర్స్ చేయాలన్నా కూడా ద ఫౌండేషన్ కోర్సెస్ ఏందనేది ఫస్ట్ నేర్చుకోండి. ఓకేనా? మీరు ఫినాన్స్ సైడ్ రావాలంటే సిఈసి ఇస్ ద బెస్ట్ కోర్స్. ఓకేనా? కామర్స్, ఎకనామిక్స్, ఓకేనా, సివిక్స్ ఉంటుంది మీకు. సో మీరు ఫినాన్స్ సైడ్ రావాలి, ఫినాన్స్ అడ్వైజర్ గా, సిఏగా, సిఎస్ గా, కంపెనీ సెక్రటరీస్ గా ఉండాలంటే ఫండమెంటల్ ఇంటర్మీడియట్ నుంచి ఆ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయండి. ఇంటర్మీడియట్ లో ఎంఈసి కానీ సిఈసి కానీ తీసుకోండి. ఓకేనా? 2 సబ్జెక్ట్స్ ఉంటాయి, 2 కోర్సెస్. వన్ ఈస్ ఎంఈసి అండ్ వన్ ఈస్ సిఈసి. ఓకే? చాలా మంది సివిల్స్ అంటే సిఏ చేసే వాళ్ళు ఎంఈసికి వెళ్తారు. ఎందుకంటే కొంచెం అనలిటికల్ స్కిల్స్, మ్యాథమెటిక్స్ లో ఎక్కువ ఉంటాయి, రీజనింగ్ స్కిల్స్ నేర్చుకోవచ్చు, వర్బల్, నాన్ వర్బల్ ఇలాంటి రీజనింగ్స్ ఉంటాయి. ఎందుకంటే సిఏ ఇస్ అ వెరీ వెరీ టఫెస్ట్ జాబ్ అంటే స్టడీస్ అని మన ఇండియాలో అంటాం. ఓకేనా? ఎందుకంటే ఒకప్పుడైతే ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయినా అన్ని ఎగ్జామ్స్ రాసేది. బట్ ఇప్పుడు డివైడ్ చేశాడు కొన్ని స్ట్రీమ్స్ గా, 3 డివైడ్ చేశారు. ఒక డివిజన్ లో ఒకటి పాస్ అయినా 2 ఎగ్జామ్స్ రాస్తే సరిపోతాయి. ఇంతకుముందు అయితే కంప్లీట్ అన్ని ఎగ్జామ్స్ రాయాల్సి వచ్చేది. సో కొంచెం మనకి దాన్ని తగ్గించారన్నట్టు ప్రెజర్ అనేది. ఓకేనా? సో మీరు ఇంటర్మీడియట్ లో ఎవరైతే సిఏ చేయాలన్నా, ఎవరైనా అకౌంట్ సైడ్ రావాలన్నా డెఫినెట్లీ యూ చూస్ 100% సిఈసి ఇంటర్మీడియట్. ఓకేనా? సో అకౌంట్స్ మీద కావచ్చు, ఫినాన్స్ సైడ్ కావచ్చు, మార్కెటింగ్, ఇవన్నీ స్కిల్స్ మీరు నేర్చుకుంటారు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి వెళ్ళి. సో సిఏ నుంచి వెళ్ళి సిఏ కావాలన్నా చాలా మందికి ఇక్కడ సిఏ అన్నారు ఇంతకుముందు. ఎవరు? జెసికా రెడ్డి, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకున్నాను. ఐ వాంట్ టు టాక్ విత్ యూ. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ న్యూ. రీసెర్చ్ చేసావా అసలు సిఏ ఏం చేయాలి, ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఏముంటది, సెకండ్ ఏముంటది అనేది రీసెర్చ్ చేసావా? చేశాను సార్. చెప్పు ఒకసారి, టెల్ మీ. అంటే ఎలా బట్ అప్రోచ్ కావాలి, సిఏ చేయాలంటే ఏం చేయాలి చెప్పు ఒకసారి. యాక్చువల్ గా మా అక్క కూడా సిఏ చేస్తున్నారు సార్ ఇప్పుడు. ఓ సూపర్. సో నో డౌట్ మనకి తన గైడ్ అంటే లైన్స్ లోనే వెళ్దామని అనుకుంటున్నాను. ఓకే. అంటే ఇంట్రెస్టా లేకుంటే అక్కే ఫోర్సా లేకుంటే హౌ? టెల్ మీ. ఇంట్రెస్టే సార్. ఇంట్రెస్ట్, ప్యూర్లీ ఇంట్రెస్ట్. అంటే ఏం ఎస్ సార్. ఎగ్జామినేషన్స్ ఉంటే ఏమైనా ఐడియా ఉందా? బుక్స్ ఏం చదవాలి, ఎనీథింగ్? సిఏ ఇంటర్మీడియట్, సిఏ ఫైనల్.
ఓకే. ఇంకొక నెక్స్ట్ స్ట్రీమ్ కూడా ఉంటది, ఇంకొక గ్రూప్ కూడా ఉంటది సార్. మొత్తం ఈ 3 గ్రూప్స్ ఉంటాయి. 3 గ్రూప్స్ ఉంటాయి. ఓకే. ఇంకా బీకామ్ నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను, కనబడితే ఒకసారి చెప్పండి. ఓకేనా? కనబడుతుందా? కనిపిస్తుంది సార్ సార్. ఓకే సార్, స్టార్ట్ అయింది సార్ ఇప్పుడే. ఓకే సార్. ఓకేనా? సో ఓకే సార్. ఓకే. బీకామ్ వాళ్ళ బీకామ్ వాళ్ళకి ఎస్పెషల్లీ మనకి సిఏ ఫౌండేషన్, చార్టర్ అకౌంటెంట్, సిఎస్ ఫౌండేషన్, కంపెనీ సెక్రటరీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంట్ ఆఫ్ ఇండియా, బీసీఏ, బీబీఏ, బిఎఫ్, బ్యాచులర్ ఆఫ్ అకౌంట్ అండ్ ఫినాన్స్. ఇది చాలా మందికి తెలియదు, అసలు ఈ కోర్స్ ఉందని కూడా చాలా మందికి తెలియదు. అండ్ ఇంకోటి ఈ కోర్స్ కూడా బ్యాచులర్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్, ఇది ఉన్నది కూడా చాలా మందికి తెలియదు. నెక్స్ట్ బ్యాచులర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, ఇది కూడా చాలా మందికి తెలియదు. అంటే ఇన్ని కోర్సెస్ మనకి ఉన్నా కూడా, మనకి ఆపర్చునిటీస్ ఉన్నా కూడా మనం దాన్ని అక్వైర్ చేయలేకపోవడానికి రీజన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ల్యాక్ ఆఫ్ గైడెన్స్. ఓకేనా? సో ఇవన్నీ మీరు ఓకే సార్. కామర్స్ సైడ్ స్టూడెంట్స్ కి ఇవన్నీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే. మీరు ఇవన్నీ చేయాలంటే మీకు ఫస్ట్ ఏంటంటే మనకు బేసిక్ ఇంటర్మీడియట్ లో తీసుకోవాల్సింది ఏంటంటే ఎంఈసి కానీ సిఈసి కానీ. ఓకేనా? సో ఇది తీసుకుంటే ఏంటంటే నాన్న మీకు ఫర్దర్ గా మీరు ఏం చేయాలన్నా కూడా కోర్సెస్ కి మీకు దీస్ ఆర్ ద మెయిన్. ఇంతకుముందు ఐసీడబ్ల్యూ అయినా కూడా సిపిటి ఎగ్జామ్ ఉంటుంది, 9 months, 86 months. ఇది అంటే దిస్ ఇస్ ద ఫ్లో ఆఫ్ ద సిఏ. ఫైనల్ సిఏ వరకు ఏం ఆర్టికల్ షిప్స్ ఉంటాయి, ఏమి ఉంటాయి, ఎన్ని అవర్స్ దాని మీద స్పెండ్ చేయాలి, ఎవ్రీథింగ్. అంటే సిఏ అయితే మనకి ఏంటంటే మల్టీనేషనల్ కంపెనీస్ లో కావచ్చు, మనం ఫ్రీలాన్సర్ కావచ్చు. ఎందుకంటే అంటే వరల్డ్ ఈజ్ రన్నింగ్ బిహైండ్ ద మనీ కావచ్చు. సిఎస్ ఆర్ వెరీ వెరీ క్రూషియల్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ డెవలప్మెంట్. అవునా కదా? సో హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి సిఏ వాళ్ళకి. ఓకేనా? సో అది చేయాలంటే మన ఫౌండేషన్ ఏంటి? ఎంఈసి కానీ సిఈసి కానీ. సో నేను వేరే సబ్జెక్ట్ తీసుకుంటా, నేను ఇప్పుడు నాకు అది బైపీసీ ఇంట్రెస్ట్ ఉంది, తర్వాత నేను సిఏ చేస్తా అంటే ఇట్ విల్ నాట్ మ్యాచ్. ఓకేనా? ఫౌండేషన్ నుంచి వెళ్ళి ఆ సబ్జెక్ట్స్ మీద గ్రిప్ పెంచుకునేదంటే లేటర్ ఆన్ స్టేజెస్ లో ఏంటంటే మీకు ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి వెళ్ళి కాన్సెప్ట్ మీకు తెలుస్తుంది కాబట్టి మీకు ఎక్కడ కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిఏ కాకుండా కూడా మనకు చాలా మందికి ఏంటంటే ఈవెన్ బీ ఫర్ ఎగ్జాంపుల్ సిఏ కాకుండా వేరే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటా, అకౌంట్స్ ఆఫీసర్ కావాలి, లేకుంటే ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కావాలి, ఇలా చాలా చాలా మందికి చాలా వేరే వేరే థాట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అదర్ దెన్ సిఏ మనం బీ అంటే సిఈసి చేసిన తర్వాత ఫర్దర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటే మనం బీకామ్ చేయొచ్చు డిగ్రీలో. ఓకేనా? సో బీకామ్ చేసిన తర్వాత కూడా మనకి బ్యాంకింగ్ సెక్టర్ లో కావచ్చు, ఈవెన్ మనకి అంటే డిగ్రీతోని ఇంటర్మీడియట్ తోని ఫినాన్స్ సైడ్ వెళ్ళాలంటే చాలా తక్కువ జాబ్స్ ఉన్నాయి. ఓన్లీ మనకి స్టేట్ గవర్నమెంట్ లో చూసుకున్న ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ లో ఇవి ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ లో చూసుకుంటే ఏంటంటే కంబైన్డ్ హైయర్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ అని ఉంటుంది. త్రూ అవుట్ ఆల్ ఆర్గనైజేషన్స్ కి ఓన్లీ కంబైన్డ్ గా ఒకటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో ఆ ఎగ్జామ్ లో మీరు క్వాలిఫై అయిన తర్వాత బేస్డ్ ఆన్ యువర్ మార్క్స్, బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్స్ వాళ్ళే సప్లై చేస్తారు. అంటే ఇట్స్ లైక్ వర్కింగ్ లైక్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. అంటే వాళ్ళకి ఎవరైతే అంటే మనకి ఏదైతే డిపార్ట్మెంట్స్ కావాలో ఆ డిపార్ట్మెంట్స్ కి ఎంప్లాయీస్ సప్లై చేస్తుంది అన్నట్టు. ఓన్లీ 1 ఎగ్జామ్ త్రూ అందులో క్వాలిఫై అయితే దాన్ని కంబైన్డ్ హైయర్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ అంటారు. ఆఫ్టర్ డిగ్రీ అయితే మనకు సిజిఎల్ అని ఉంటుంది, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ అని. అందులో కూడా సేమ్ థింగ్. మీరు డిఫరెంట్ డిఫరెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాటికి ఎంప్లాయీస్ సప్లై చేస్తాయి. ఎక్కడైతే వేకెన్సీ ఉన్నాయో వాళ్ళకి రిక్రూట్ చేస్తుంటారు అన్నట్టు. సో బీకామ్ తర్వాత మనకి మీరు అకౌంట్ సైడ్ రావాలనుకుంటే మనకి ఎల్ఐసిలో కావచ్చు, వేరే అదర్ ఆల్ డిపార్ట్మెంట్స్లలో, ఎందుకంటే మనీ లేకుండా ఏ డిపార్ట్మెంట్ ఉండదు కాబట్టి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లలో ఏవో పోస్టులు ఉంటాయి. ఏవో పోస్టులు అంటే ఏవో పోస్టులు అని ఉంటాయి. అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ అని పోస్టులు ఉంటాయి. సో మీరు ఫర్దర్ గా కూడా కెరియర్ ని పెంచుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ అది కాకుండా కంపెనీ సెక్రటరీ అని, అంటే బ్యాంకింగ్ సెక్టర్ లో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ లో టాప్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ లో ఉండాలంటే సిఎస్, కంపెనీ సెక్రటరీ అనే ఎగ్జామినేషన్ ఉంటుంది. అది చేసిన వాళ్ళు కూడా డిప్లొమా కోర్స్ అంటాం అది. అది చేసి కూడా మీరు బ్యాంకింగ్ సెక్టర్ లో రావచ్చు. మనకి ఇప్పుడు ఇదివరకు ప్రతి ఒక్క బ్యాంక్ మనకి సపరేట్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసేది. 14 నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉండేది, ఇప్పుడు 14 నేషనలైజ్డ్ బ్యాంక్స్ కలిపి ఒకటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. అదేంటి? ఐబిపిఎస్. ఓకేనా? ఆ ఎగ్జామ్ లో మీరు క్వాలిఫై అయ్యారనుకోండి, మీరు మీకు ఇష్టం ఉన్న బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. 7 వేకెన్సీ ఉంటాయి. అదర్ దెన్ ఎస్బీఐ ఒకటే సపరేట్ గా కండక్ట్ చేస్తుంది. మనకి టోటల్ మనీ మేనేజ్మెంట్ రెగ్యులేట్ చేసే ఆర్బీఐ కూడా సపరేట్ గా కండక్ట్ చేస్తుంది. సో మీరు ఈ బ్యాంకింగ్ అంటే బ్యాంకింగ్ సైడ్ రావాలి
బ్యాంకింగ్ లో ఇంట్రెస్ట్ ఉంది, బ్యాంకింగ్ లో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కి వెళ్ళాలంటే ఇంటర్మీడియట్ నుంచి వెళ్ళి కూడా సిఈసి బీకామ్ ఇలా వెళ్తే మీకు బెస్ట్ థింగ్. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను కదా, బ్యాచులర్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ అని ఉంటుంది. సో మీరు చూజ్ చేసుకున్న డ్రీమ్ కి మీరు సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్స్ ఆల్వేస్ సపోర్ట్. మీరు ఎక్కువ ప్రిపరేషన్ అవసరం లేదు. ఫర్దర్ కూడా మీరు జాబ్ చేసేటప్పుడు ఈ సబ్జెక్ట్స్ అన్ని మీకు యూజ్ అయిపోతుంటాయి అన్నట్టు. ఎక్కడ మీరు డౌట్ అనేది స్ట్రక్ అవ్వడం అనేది ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఉండదు. ఓకేనా? సో బీకామ్ అనేది కూడా చాలా మందికి అనిపిస్తుంది సైన్స్ తీసుకుంటే మనం టాప్ మోస్ట్ పొజిషన్లో ఉంటాం, బయాలజీ అంటే ఏమంటారంటే డాక్టర్ అయితేనే బెస్ట్ పొజిషన్లో ఉంటాం. ఇలాంటి మిస్కన్సెప్షన్స్ చాలా మందికి ఉంటాయి స్టూడెంట్స్ కి. ఈవెన్ బీకామ్ తీసుకున్న వాళ్ళు కూడా టాప్ మోస్ట్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకేనా? నో డౌట్. అంటే బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ మీరు ఎందులో హ్యాపీగా ఉండగలుగుతారు. ఎట్ ద ఎండ్ వచ్చే వరకు మన కెరీర్ తోని మనం ఎంత హ్యాపీగా ఉంటున్నాం, మనం ఎంత ఎంజాయ్ చేస్తున్నది మ్యాటర్స్. అవునా కదా? మనకి ఇష్టం లేనిది చేసుకుంటా. నిన్న సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు వాళ్ళ ఫ్రెండ్ది. డాక్టర్ గా 15-20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా తనకి ఇంట్రెస్ట్ లేదని. సో అలా ఇబ్బంది పడేదానికన్నా మనకి ఇష్టం ఉన్న ఫీల్డ్ లో వచ్చి మన లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు, మన డ్రీమ్ ని ఎంజాయ్ చేయొచ్చు, మన టాప్ లెవెల్ బ్యాంకింగ్ లో కూడా వెళ్ళొచ్చు. చాలా మందికి మనకు క్లరికల్ పోస్టులను ఏవో పోస్ట్, సారీ పిఓ పోస్ట్ అంటే ప్రొఫెషనల్ ఆఫీసర్ అంటే ఈక్వల్ టు అసిస్టెంట్ మేనేజర్. సో మైట్ బి మేనేజర్ వరకు వెళ్తారు అనుకుంటారు. మీరు సిఎండి లెవెల్ వరకు కూడా వెళ్ళచ్చు, జిఎం వరకు కూడా వెళ్ళచ్చు తెలుసా. సో అవన్నీ ఎప్పుడు వెళ్తారంటే ఇంతకుముందు చూపించిన ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కదా, సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి అన్నట్టు. ఫినాన్స్ సైడ్ కావచ్చు, కంపెనీ సెక్రటరీ ఇలాంటి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్ రాస్తున్న కొద్దీ మీరు బ్యాంకింగ్ సెక్టార్ లో ప్లస్ ఈ అంటే ఏదైతే డిపార్ట్మెంట్ లో ఉన్న నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హెడ్స్ కి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు ప్రతి ఆర్గనైజేషన్ లో కూడా హెచ్ఆర్ మేనేజ్మెంట్ లెవెల్స్ పొజిషన్స్ ఉంటాయి, నేషనల్ లెవెల్లో ఉంటాయి. అలాంటి వాటికి కూడా మీరు సూట్ అవుతారు. ఎప్పుడు అంటే మీ స్కిల్ సెట్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఫర్దర్ సర్టిఫికేషన్ చేస్తుంటే మీకు అందులో మీరు గ్రోత్ వస్తుంది. సో చాలా మందికి బ్యాంక్ లో అంటే మేనేజర్ వరకు వెళ్ళిపోతాం, ఓన్లీ అసిస్టెంట్ మేనేజర్ క్లర్క్స్ అని అంటారు. అందులో టాప్ మోస్ట్ పొజిషన్స్కి వెళ్ళే అవకాశం ఎప్పుడంటే మనం ఫర్దర్ గా అందులో ఎడ్యుకేషన్ చేస్తూ హైయర్ ఎడ్యుకేషన్ స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకుంటుంటే డెఫినెట్లీ మీరు టాప్ లెవెల్లో ఉండొచ్చు. మీరు ఎలా అయితే డాక్టర్స్ గా ఇంజనీర్స్ కి ఎలా అయితే టాప్ మోస్ట్ పొజిషన్స్కి వెళ్తారో ఈవెన్ బీకామ్ తీసుకున్న వాళ్ళు కూడా టాప్ మోస్ట్ పొజిషన్స్కి వెళ్తారు. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి ఆర్గనైజేషన్స్ ఆర్ డిఫరెంట్. ఓకేనా? ఇంపార్టెంట్ అనేది ప్రతి సబ్జెక్ట్స్ కి ఇంపార్టెంట్ ఉంది. ఇప్పుడు ఇంజనీర్స్ లేకుంటే ఓన్లీ డాక్టర్స్ ఉంటే ప్రపంచం అంతా హ్యాపీగా ఉంటుందా చెప్పండి పిల్లలు? నో కదా. ఎవ్రీ ఫీల్డ్ ఈస్ ఇంపార్టెంట్. సెక్యూర్ ఉండాలంటే ఇండియన్ ఆర్మీ ఉండాలి, ఇండియన్ డిఫెన్స్ ఉండాలి, లోకల్ సెక్యూరిటీ ఉండాలి, పోలీస్ డిపార్ట్మెంట్ ఉండాలి, హెల్త్ ఉండాలి, వెల్త్ ఉండాలి, మనీ అంటే కామర్స్ స్టూడెంట్స్ సిఏ వీళ్ళంతా ఉండాలి. ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాలెన్స్డ్. ఈ సబ్జెక్ట్ నేను చాలా మంది పిల్లలు అడిగారు ఏ సబ్జెక్ట్ తీసుకుంటే మంచి సార్ అని. మంచి చెడు అంటే ఏమీ లేదు నాన్న, ఇట్స్ కంప్యూర్లీ డిపెండింగ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. ఓకేనా? మీరు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఆ ఇంట్రెస్ట్ వల్ల మీరు ఎంత గ్రో అవుతున్నారు, మీరు ఎంత డెవలప్ అవుతున్నారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? నో మ్యాటర్ ఇట్స్ సబ్జెక్ట్ ఈస్ బెస్ట్ ఆన్ అనేది అసలు సంబంధమే లేదు. మీరు ఏ సబ్జెక్ట్ లో కూడా టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్ళచ్చు, మాస్టర్స్ కావచ్చు మీరు అందులో. ఓకేనా? అకౌంట్స్ లో కూడా టాప్ మోస్ట్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. క్లరికల్ పిఓ స్థాయి నుంచి వెళ్ళి జాయిన్ అయిన వాళ్ళు కూడా జిఎం గా రిటైర్ అయిన ఎంప్లాయీస్ చాలా మంది ఉంటారు. డైరెక్ట్ జనరల్ మేనేజర్ పొజిషన్స్కి వెళ్ళిపోతారు, అంటే నేషనల్ లెవెల్ పొజిషన్స్కి వెళ్ళి రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు. ఎవ్రీథింగ్ అప్ టు యువర్ ఇంట్రెస్ట్ అన్న, అప్ టు యువర్ నాలెడ్జ్. మీరు ఎంత స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకుంటా, ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ వెళ్తుంటే ఎవ్రీథింగ్ దేని వల్ల వస్తుంది? మన ఇంట్రెస్ట్ కాన్ఫిడెన్స్ వల్ల వస్తుంది ప్యూర్లీ. అంతే కదా? మనకి ఇంట్రెస్ట్ లేకున్నా కాన్ఫిడెన్స్ లేకున్నా డెఫినెట్లీ విల్ ఫెయిల్. నో మ్యాటర్ మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా మనం దాన్ని ఎక్స్టిక్యూట్ చేయనప్పుడు, ఎగ్జిక్యూట్ చేయనప్పుడు నో యూస్. ఎస్ ఆర్ నో? అవునా కదా? సో ఇంతకుముందు నుంచి ఎవరో ప్యాషన్ ప్యాషన్ అని పెడుతున్నారా, ప్యాషన్ గురించి చెప్తాను వెయిట్. ఓకేనా? సో బీకామ్ లో మనకి జాబ్ ఆపర్చునిటీ చెప్పాను, సిఏ ఏంటి చెప్పాను, ప్లస్ ఫర్దర్ గా కూడా మీరు ఎంకామ్ తర్వాత కూడా మీరు టీచింగ్ సైడ్ రావాలనుకున్నారు అండి, పిహెచ్డి కూడా చేయొచ్చు. స్పెసిఫిక్ గా మనకి ఎంకామ్ తర్వాత మనకి పీజీ సెట్స్ ఉంటాయి, మన పిహెచ్డి సెట్ అని పడుతుంటాయి ఎవ్రీ ఇయర్. ఉస్మానియా కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ, శాతవాన, కొన్ని సెంట్రలైజ్డ్ యూనివర్సిటీస్లలో కూడా పడుతుంటాయి. సో అందులో అకౌంటింగ్ అండ్ మేనేజ్మెంట్ మీద కూడా మీరు అందులో స్పెసిఫిక్ గా ఒకటే సబ్జెక్ట్ మీద పిహెచ్డి కూడా చేయొచ్చు మీరు. ఇన్ కేస్ మీరు టీచింగ్ సైడ్ మీకు ఇంట్రెస్ట్ ఉంది, అకౌంట్స్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఫర్దర్ గా టీచింగ్ డిపార్ట్మెంట్ లో రావాలి, ఒక ప్రొఫెసర్ గా నేను కంటిన్యూ చేయాలనుకునే వాళ్ళు డెఫినెట్లీ పిహెచ్డి చేయొచ్చు. ప్లస్ నెట్ సెట్ అని ఉంటుంది మనకి ఆఫ్టర్ ఎంటెక్, అంటే ఆఫ్టర్ ఎంకామ్ తర్వాత. అంటే సెట్ అంటే స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్,
అంటే మీరు ఎన్ని యూనివర్సిటీస్ లో మీరు కంపల్సరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలంటే కంపల్సరీ సెట్ ఎంకామ్ ప్లస్ సెట్ ఖచ్చితంగా ఉండాలి. లేదు నేషనలైజ్డ్ కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి, సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, పెద్ద పెద్ద యూనివర్సిటీ, హైదరాబాద్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, అందులో మీరు చేయాలంటే కంపల్సరీ నెట్ క్వాలిఫై ఉండాలి, జిఆర్ఎఫ్ అంటాం దాన్ని. ఓకేనా? నెట్ క్వాలిఫై అయితే మీరు సెంట్రలైజ్డ్ యూనివర్సిటీలో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, నో డౌట్. నెక్స్ట్ ఇంతకుముందు డిజైనింగ్ అన్నారు కదా, డిజైనింగ్ నుంచి చెప్తాను మీకు. ఓకేనా? ఆ డిజైనింగ్ అన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా, ఇఫ్ యూ డోంట్ మైండ్? యా, సాయి సాన్విక. ఐ విల్ షో యూ నాన్న, 1 సెకండ్. కనబడుతుందా నా స్క్రీన్? కనబడుతుందా? ప్లీజ్ సే ఎస్ ఆర్ నో. సార్ ఓకే సార్, ఓకే సార్, కనిపిస్తుంది. యా, నన్ను మనకి చాలా మంది ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, ఇంటీరియర్ డిజైనింగ్ కావచ్చు, జ్యువెలరీ డిజైనింగ్ కావచ్చు, ఈ రోజులో చూస్తే మనకి ఆర్టిఫిషియల్ గోల్డ్ మీద కావచ్చు, ఆర్నమెంట్స్ మీద చాలా చాలా రకాలుగా వస్తున్నాయి. యూత్ ఈస్ రన్నింగ్ బిహైండ్ ద ప్యాషన్స్, అవునా కదా? సో ఇది కూడా హ్యూజ్ క్రూషియల్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళకి చాలా మందికి డిజైనింగ్ సైడ్ రావాలనే కోరిక ఉంది. అది కూడా మనకి అఫిలియేటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, ఏదో అక్కడక్కడ చిన్న చిన్న కాలేజ్ కూడా కాదు, ఇక్కడ ఉంది మనకి. కానీ కాకపోతే మనకి ఏంటంటే దిస్ ఈస్ ద 4 years ఆఫ్ యూజీ కోర్స్, డిగ్రీతో ఈక్వల్. మనకి ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వల్ అంటే ఎనీథింగ్ ఈజ్ ఓకే, ఏ సబ్జెక్ట్స్ లో అయినా కూడా. ఓకేనా? కాకపోతే దీని ఎంట్రన్స్ ఉంటుంది, ఆల్ ఇండియా ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ డిజైన్ ఉంటుంది. మీరు ఇది రాసి అందులో క్వాలిఫై అయితేనే దీనిలో మీకు సీట్ వస్తుంది. ఇందులో కూడా మీకు కోర్సెస్ చూడండి, 6 kind of కోర్సెస్ ఉంటాయి. ఒకటి జ్యువెలరీ డిజైన్ ఉంది, ఫ్యాషన్ డిజైన్ ఉంది, ఇంటీరియర్ డిజైన్ ఉంది, ప్రోడక్ట్ డిజైన్ ఉంది. ప్రోడక్ట్ డిజైన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ కంపెనీ తీసుకున్నా, మనకి కోల్గేట్ కావచ్చు, టూత్ పేస్ట్ కావచ్చు, వాట్ ఎవర్ ద ప్రోడక్ట్, గ్రాసరీ, అంటే ఐ మీన్ మనం ఇంట్లో యూజ్ చేసే ఎన్ని ప్రోడక్ట్ కి మనకి డిజైనర్స్ అని ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ తీసుకున్నా, ఇప్పుడు ఎన్ని మన టీవీలు తీసుకున్నా, ల్యాప్టాప్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా కొందరు డిజైనర్స్, ప్రోడక్ట్ డిజైనర్స్ అని వాళ్ళు ఆప్ట్ చేసుకుంటారు ఎంఎన్సీస్లలో. అంటే ఈ డిజైన్ ఇలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా వరకు మనం ఏదైనా మొబైల్ తీసుకున్నా, ఈవెన్ టీవీ తీసుకున్నా, ఏదైనా మనం ప్రోడక్ట్ తీసుకున్నా కూడా మనం దేన్ని చూసి ఇంట్రెస్ట్ చూపిస్తాం, మనం దానికి ఉన్న డిజైన్ ని బట్టి ఇంట్రెస్ట్ చూపిస్తాం, అవునా కదా? సో ఇక్కడ డిజైనింగ్ అనే ప్రోడక్ట్ డిజైనింగ్ కూడా దట్ కైండ్ ఆఫ్ ఫీల్డ్ అన్నట్టు. సో జ్యువెలరీ అంటే మీ అందరికీ తెలుసు ఎలాంటి డిజైన్. మనకి ఇప్పుడు సో మెనీ మనకి గోల్డ్ షాప్స్ ఉన్నాయి, టాప్ మోస్ట్ అంటే లలిత జ్యువెలర్స్ కానీ, కళ్యాణ్ జ్యువెలర్స్, ఇలాంటి వాటిల్లో మిమ్మల్ని తీసుకుంటారు. ఓకేనా? ఫ్యాషన్ డిజైనింగ్ మీ అందరికీ తెలుసు, నో డౌట్, దాని గురించి చెప్పనవసరం లేదు. మనకి ప్రతిరోజు మనకి డిజైన్స్ మారుతూనే, మనకి సినిమాలు వచ్చినప్పుడల్లా మన డ్రెస్ స్టైల్ మారుతుంది, ఎవ్రీథింగ్ మారుతూనే ఉంటది. ఓకేనా? ఇంటీరియర్ డిజైనింగ్ దిస్ ఆల్సో. అసలు ఇప్పుడున్న ప్రతి మనం చూస్తే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క డిజైన్ మెయింటైన్ చేస్తున్నారు, అవునా కదా? యూజ్ డిమాండ్. ఒక డిజైన్ జస్ట్ పేపర్ మీద డ్రా చేసి ఒక సిస్టమ్ లో ఒక 3 day ఆటో క్యాడ్ నేర్చుకుని డిజైన్ చేసిస్తే మినిమం 2 to 3 lakhs పే చేస్తున్నారు ఒక్క ఇంటికి డిజైన్ చేస్తే. హౌ మచ్ డిమాండ్ సబ్జెక్ట్ అనేది నేర్చుకోండి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే, ఇది మీరు ఈ ఇంట్రెస్ట్ లో క్వాలిఫై అయ్యి మీకు ర్యాంక్ వస్తేనే ఇందులో మీకు ఆపర్చునిటీ వస్తుంది చదవడానికి. ఓకేనా? నెక్స్ట్ ఫౌండేషన్ ఒకటి ఉంది, ప్లస్ గ్రాఫిక్ డిజైనింగ్. మనం చాలా వరకు ఇప్పుడు సినిమాలు చూస్తే ఒకప్పుడు మనకి యాక్టర్స్ వీళ్ళ యాక్టింగ్ ఉండదు, కాకపోతే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ అని, విజువలైజ్ ఎఫెక్ట్స్ అని, విఎఫ్ఎక్స్ అని, మనం బాహుబలి చూసుకున్నా, ఏ సినిమాలు చూసుకున్నా కూడా, ఇప్పుడు లేటెస్ట్ వచ్చే మూవీస్ హాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, టాలీవుడ్, విచ్ ఎవర్ ద మూవీస్, మనకి గ్రాఫిక్ డిజైనింగ్ అనేది కామన్ థింగ్ అయిపోయింది, అవునా కదా? సో అది కూడా ఇక్కడ నేర్చుకుంటారు మీరు. మాయ అంటాం, 3D డిజైనింగ్ అంటాం, 2D డిజైనింగ్ అంటాం, కార్టూన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో గ్రాఫిక్ డిజైనింగ్ మొత్తం ఇందులో నేర్చుకోవచ్చు. ఇది 4 years ఆఫ్ డిగ్రీ, యూజీ కోర్స్, నాట్ పీజీ కోర్స్, యూజీ కోర్స్. ఓకే, క్లారిటీ వచ్చిందా నన్ను అడిగిన వాళ్ళకి? ఎవరు అడిగారు ఇక్కడ? ఐ హోప్. మీరు ఇది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. కా మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి పెట్టండి, దీని గురించి ఇంకా డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ పెడతాను. అంటే ఎంట్రన్స్ టెస్ట్ లో ఎలాంటి ఎగ్జామినేషన్, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎవ్రీథింగ్ ఐ విల్ సెండ్. ఓకేనా? మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో నా పర్సనల్ నెంబర్కి వాట్సాప్ చేయండి, ఐ విల్ సెండ్ ద పీపీటీ. ఓకేనా? నెక్స్ట్ మనకి బీకామ్ అయిపోయింది. ఇంకొకరు నిన్న ఒక క్వశ్చన్ అడిగారు, అసలు బిఏ తీసుకుంటే లైఫ్ ఉంటుందా సార్ అని అన్నారు. చాలా లైఫ్ ఉంటుంది, ప్రతి సబ్జెక్ట్ చెప్తున్నా కదా, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా మన ఇంట్రెస్ట్ అనేది మ్యాటర్. బిఏలో చాలా వరకు ఏంటంటే లాంగ్వేజ్ స్కిల్స్ మీద చాలా ఉంటాయి. బిఏ ఆనర్స్ అని, బిఏ లిటరేచర్ అని,
ఇప్పుడు చాలా వరకు సివిల్స్ కానీ గ్రూప్స్ కానీ చదివే వాళ్ళకి ఇప్పుడంటే మనం, ఎందుకంటే అవి 2-3 ఆప్షన్స్ పెట్టుకుని చూజ్ చేసుకోవాలని మనం అనుకుంటున్నాం, కానీ ఒకప్పుడు మనకి ఖచ్చితంగా స్ట్రేట్ ఫార్వర్డ్ గా నేను సివిల్సే రాస్తాను, గ్రూప్సే రాస్తాను అన్న వాళ్ళు డెఫినెట్లీ దే గో ఫర్ ద డెఫినెట్ 110% బిఏకి వెళ్తారు. ఎందుకంటే అందులో ఉన్న సబ్జెక్ట్స్ ఎక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిఏ హిస్టరీ తీసుకున్నా, సివిక్స్ తీసుకున్నా, అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎవ్రీథింగ్ ఈస్ అలాంటి రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి దాన్నే డిగ్రీలో చదువుతారు వాళ్ళు. ఇంటర్మీడియట్ లో అదే చదువుతారు, హెచ్ఈసి తీసుకుంటారు. ఓకేనా? సో బిఏ కూడా మనకి లాంగ్వేజ్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే ఎంతమందికి ఒకప్పుడు మనకి 3 లాంగ్వేజ్ మాత్రమే తెలుసు, ఎస్పెషల్లీ ఇండియాలో, ఎస్పెషల్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో. ఫస్ట్ది ఇంగ్లీష్, తెలుగు, హిందీ, అవునా కదా? కానీ ఇప్పుడు ఆ హిందీ ప్లేస్ లో, తెలుగు ప్లేస్ లో ఫ్రెంచ్ వచ్చింది, స్పానిష్ వచ్చింది, జపనీస్ వచ్చింది, చైనీస్ వచ్చింది, అరబిక్ వచ్చింది, జర్మన్ వచ్చింది. ఇలా చూసుకుంటూ పోతే అసలు ఈ తెలుగు లాంగ్వేజ్ చాలా స్కూల్స్లలో, ఇంటర్మీడియట్ లో కూడా చాలా స్కూల్స్లో తీసేశారు, అవునా కదా? సో వాటికి కూడా యూజ్ డిమాండ్ ఉంది. మనకి దానికి సపరేట్ యూనివర్సిటీనే ఉంది. మన ఉస్మానియా యూనివర్సిటీలో ఇఫ్లూ యూనివర్సిటీ అని ఉంది, ఇంగ్లీష్ అండ్ ఫారెన్ యూనివర్సిటీ అని ఉంది. సో అందులో మీరు బిఏ చేయొచ్చు, డిప్లొమా చేయొచ్చు, ప్లస్ అందులో ఎంఏ చేయొచ్చు, ఫర్దర్ కూడా మీరు అందులో ప్రొఫెసర్ కావచ్చు. అంత ఆపర్చునిటీస్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అబ్రాడ్ అయితే హ్యూజ్ డిమాండ్ ఉంది అదర్ కంట్రీస్ లో, లైక్ సౌత్ ఆఫ్రికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, కెనడాలో సో మెనీ ఆపర్చునిటీస్ ఉన్నాయి యాజ్ ఎ ప్రొఫెసర్ గా, లాంగ్వేజ్ ప్రొఫెసర్స్ గా. నేను ఇక్కడ క్వశ్చన్ అడుగుతాను, చాట్ బాక్స్ లో క్విక్ ఆన్సర్ చెప్పలేదు. హైయెస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్ విచ్ ఇస్ విచ్ లాంగ్వేజ్ చెప్పండి, చాట్ బాక్స్ లో పెట్టండి. ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి చెప్పండి? సైన్ లాంగ్వేజ్. ఎక్సలెంట్ ఆన్సర్. ఇంగ్లీష్, 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 ఇంగ్లీష్ కాదు నాన్న, ఇంగ్లీష్ కాదు. మన అదే చాలా మందికి అందరం ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఇంగ్లీష్ అనుకుంటాం. హైయెస్ట్ మాట్లాడేది ఏం తెలుసా? చైనీస్. అంటున్నారు చాలా మందికి కదా, డౌట్ వచ్చింది కదా. మీరు కావాలంటే గూగులింగ్ చేయండి. చైనీస్ ఈజ్ ద ఫస్ట్ లాంగ్వేజ్, హైయెస్ట్ మాట్లాడేది. దాని తర్వాత ఏం లాంగ్వేజ్ చెప్పండి? గెస్ 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 ఇట్, గూగుల్ చేయండి. చేయండి అన్న, రావట్లేదా? సరే ఓకే, ఇప్పుడు క్విజ్ కాంపిటీషన్ అవసరం లేదు, కానీ ఎందుకు చెప్తున్నా అంటే లాంగ్వేజెస్ మీద కూడా మనకు డిమాండ్ ఉంది, ఫ్యూచర్ ఉంది. ఓకేనా? బిఏ అంటే మనం చీప్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మెనీ కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇట్స్ బేస్డ్ ఆన్ ప్యూర్లీ యువర్ ఇంట్రెస్ట్. ఓకేనా? మనకి యూరోపియన్ కంట్రీస్ ఆల్మోస్ట్ 60 కంట్రీస్లలో స్పానిష్ అండ్ ఫ్రెంచ్ మాత్రమే మాట్లాడతారు, ఇంగ్లీష్ ఎవరికి రాదు అక్కడ. ఓకే, మీరు తర్వాత లెటర్ అని సెర్చ్ చేయండి. ఓకే, సో బిఏలో నాట్ ఓన్లీ దట్, మనకి బిఏ జర్నలిజం అని ఈ రోజులలో చూసుకుంటే మనకి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది మనకు? త్రూ మీడియా తెలుస్తుంది. త్రూ ఎలా తెలుస్తుంది? మనకు జర్నలిస్ట్ల ద్వారా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ అనేది, అవునా కదా? బిఏ మాస్ కమ్యూనికేషన్ కావచ్చు, బిఏ జర్నలిజం కావచ్చు, ఇలా చూసుకుంటూ వెళ్తే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి మీకు. బిఏలో నాట్ ఓన్లీ బిఏ అంటే హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ ఇవే కాదు, సో మెనీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. లాంగ్వేజ్ చెప్తున్నా కదా, ఇంగ్లీష్ ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకున్న వాళ్ళు కూడా దే ఆర్ ఎర్నింగ్ లాక్స్ ఆఫ్ రూపీస్. బెటర్ ఫ్యూచర్, ఫారెన్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అదే కాకుండా ట్రాన్స్క్రిప్షన్ జాబ్స్ అని ఎంఎన్సీలలో వేరే ప్రోడక్ట్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జర్మన్ నుంచి వెళ్ళి ఒక ప్రాజెక్ట్ వచ్చింది, వాళ్ళ అక్కడ ఉన్న క్లయింట్స్ కి జర్మన్ తప్పితే ఏది రాదు. సో ఇక్కడ మన ప్రాజెక్ట్ తీసుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, మీడియేటర్ ఎవరు ఉండాలి? ఇంగ్లీష్ జర్మన్ వచ్చిన పర్సన్ ఉండాలి కదా, ఆబ్వియస్లీ. ఎస్ఆర్ నో? సో అలాంటి జాబ్స్ కూడా ఉంటాయి మనకి. జెన్కోల్ అయితే ఎన్ నెంబర్ ఆఫ్ జాబ్స్, దానికి రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ జెన్కో అని కాకుండా మల్టీనేషనల్ కంపెనీస్, విప్రో కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ప్రతి ఒక్క కంపెనీస్ లో, ఎంఎన్సి టాప్ మోస్ట్ కంపెనీస్లలో ఈ జాబ్స్ ఉన్నాయి లాంగ్వేజెస్ మీద కూడా. సో ఎవ్రీవేర్ వీ హ్యావ్ ఏ ఆపర్చునిటీస్, ఓన్లీ ద మ్యాటర్ ఇస్ హౌ మచ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, హౌ మచ్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ యువర్ డ్రీమ్స్. మీకు ఏ డ్రీమ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, దేని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో బిఏలో కూడా చాలా ఉన్నాయి. ఇంకొకటి, బిఏ తర్వాత కూడా మనకి, నేను లాస్ట్ లో క్వశ్చన్స్ చెప్తాను ఇఫ్ యూ డోంట్ మైండ్, సూర్య. ఓకేనా? సో
మనకి బిఏ ద్వారా కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్స్ ప్రిపేర్ కావాలన్నా మన స్టేట్ గవర్నమెంట్ మనకి అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలాంటి ఎగ్జామినేషన్స్ కి ఫౌండేషన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో బిఏ చేసిన వాళ్ళు ఎవరైతే కీన్ గా ఫస్ట్ ఇయర్ నుంచి వెళ్ళి ఫోకస్ చేశారనుకోండి, ఫ్రమ్ ద ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి వెళ్ళి, సో వాళ్ళకి ఏంటంటే సబ్జెక్ట్ స్పెషల్ గా చదవనవసరం లేదు, ఒకసారి రికాల్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి మీరు ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్, స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా, ఎన్ని అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్ రావాలంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు సివిల్స్ అయినా గ్రూప్స్ అయినా, అంటే కలెక్టర్స్ కావాలన్నా, డిప్యూటీ కలెక్టర్స్ కావాలన్నా, ఐఏఎస్, ఐపీఎస్, విచ్ ఎవర్ ద అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు రావాలంటే మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే సింప్లీ 110% ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి. 6th క్లాస్ నుంచి వెళ్ళి ఇండియన్ హిస్టరీ కావచ్చు, సివిక్స్ కావచ్చు, జనరల్ అవేర్నెస్, జనరల్ జీకే, వీటి మీద ఖచ్చితంగా మీకు గ్రిప్ ఉండాలి. 110% ఎన్సీఆర్టీ బుక్స్ అని ఉంటాయి. అందులో ఏంటంటే డీటెయిల్ గా మనకి క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి అన్నట్టు. అంటే చాలా కొన్ని బుక్స్ ఆథర్స్, అంటే కొన్ని బుక్స్ ఉంటాయి, ఐ డోంట్ నేమ్ ఇట్ ఇయర్, అందులో రాంగ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఎన్సీఆర్టీ సజెస్టబుల్. ఈవెన్ సివిల్స్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు, అంటే ఐఏఎస్, ఐపీఎస్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు కూడా ఎన్సీఆర్టీ బుక్స్ మీదే డిపెండ్ అవుతారు. సో మీకు వాటి మీద ఫోకస్ చేయాలి. నేను అంటే సివిల్ సర్వెంట్ కావాలి, దట్ ఈస్ మై డ్రీమ్ అంటే జస్ట్ ఫోకస్ ఫ్రమ్ నవ్ ఇట్ సెల్ఫ్. 6th క్లాస్ టు అప్ టు డిగ్రీ వరకు, ఇంటర్మీడియట్ వరకు ఏవైతే బుక్స్ ఉన్నాయో అన్ని బుక్స్ మీరు ఇప్పటి నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి మీరు. సో బిఏ చాలా మంది ఎందుకు తీసుకున్నారు అంటే, ఎవరైతే గవర్నమెంట్ సెక్టర్ లో అంటే నేను సెట్ అయిపోవాలనుకునే వాళ్ళకి 100% అదే సబ్జెక్ట్ తీసుకుంటే, ఇంటర్మీడియట్ లో అయితే హెచ్ఈసి ఇవి తీసుకుంటారు, నెక్స్ట్ బిఏకి వస్తే సేమ్ హెచ్ఈసి, లేకుంటే ఫర్దర్ ఏంది డిగ్రీ తర్వాత వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. సివిల్స్ లో చాలా మందికి ఇన్ని మార్క్స్ వస్తేనే మనకి ఎలిజిబుల్ ఎగ్జామ్ రాయడానికి కాదు, మీరు జస్ట్ పాస్ అయితే చాలు. అర్థమవుతుందా? సివిల్స్ ఎగ్జామినేషన్ కి ఎలాంటి కట్ ఆఫ్ లేదు. మీరు జస్ట్ డిగ్రీ పాస్ అయితే, ఎనీ డిగ్రీ, మైట్ బి బీటెక్ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, బిఏ కావచ్చు, బీకింగ్ కావచ్చు, బిఎస్సి కావచ్చు, విచ్ ఎవర్ ఇట్ మే బి, మీరు జస్ట్ పాస్ అయితే ఎన్ని ఎగ్జామినేషన్ కి మీరు ఎలిజిబుల్. ఓకేనా? స్టేట్ అయినా సెంట్రల్ అయినా కూడా. మేబీ ఇంజనీరింగ్ సైడ్ కొన్ని కోర్స్ సబ్జెక్ట్ సైడ్ వెళ్ళినప్పుడు మాత్రమే మార్క్స్ ఆర్ ఇంపార్టెంట్, పర్సంటేజ్ ఈజ్ ఇంపార్టెంట్. బట్ ప్యూర్లీ అడ్మినిస్ట్రేషన్ సైడ్ వస్తే జస్ట్ పాస్ 36 మార్క్స్ వస్తే చాలు మీకు. రీసెంట్లీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి, తను వెరీ వెరీ బ్యాడ్ స్టూడెంట్ ఎట్ అకాడమిక్స్, కానీ తన గోల్ ఏంటి, సివిల్స్ కావాలని. ఎట్ లాస్ట్ ఆఫ్టర్ 6th అటెంప్ట్, 4th అటెంప్ట్ సంథింగ్, తను ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు. జస్ట్ తనకు డిగ్రీలో వచ్చిన పర్సంటేజ్ 39%. అంటే అర్థం చేసుకోండి మీరు. ఓకేనా? 100% ఆపర్చునిటీస్ ఉంటాయి వెన్ యూఆర్ ఇంట్రెస్టెడ్. సో బిఏ కూడా మనకి బ్యాడ్ గుడ్ అనేది లేదు, దానిలో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, కెరీర్ ఉన్నాయి మనకి. ఇక్కడ ఎవరు పెట్టారు, జర్మన్ విచ్ కోర్స్ ఐ షుడ్ సెలెక్ట్. సో జర్మన్ చేయాలంటే సపరేట్ గా ఏ కోర్స్ చేయాలన్నా అవసరం లేదన్నా, మీరు ఇంటర్మీడియట్ ఏం చదివినా నో ప్రాబ్లం, డిగ్రీ ఏం చదివినా నో ప్రాబ్లం. మీరు ఏం చేయాలంటే మనకి ఇఫ్లూలో ఉంది, ఈవెన్ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఉంది, కొన్ని డిస్టెన్స్ లో కూడా ఉన్నాయి, ఇగ్నోలో కూడా ఉన్నాయి మనకి, ప్లస్ మనకు అంబేద్కర్ యూనివర్సిటీలో కూడా మీరు డిస్టెన్స్ లో కూడా చేసుకోవచ్చు. మీరు సపరేట్ గా లాంగ్వేజ్ మీద మాత్రమే ఉంటుంది. డిప్లొమా ఇన్ జర్మన్, డిప్లొమా ఇన్ ఫ్రెంచ్, డిప్లొమా ఇన్ చైనీస్, అరబిక్, ఇలా ప్రతి దానిలో ఉంటాయి. అంటే మీరు ఏదైనా కోర్స్ చేస్తూ కూడా సపరేట్ గా నేర్చుకోవచ్చు. స్పెసిఫిక్ గా అదే చేయాలని ఏమీ లేదు. ఓకేనా? మీరు డిగ్రీ చదువుతూ, ఇంటర్ చదువుతూ కూడా కోర్సెస్ చేయొచ్చు. మార్నింగ్ 2 hours, ఈవినింగ్ క్లాసెస్ అలా ఉంటాయి వాటికి. ఓకేనా? కొన్ని కాలేజీలు అయితే డైరెక్ట్ సబ్జెక్టే పెట్టారు, తెలుగు సబ్జెక్ట్ తీసేసి ఇంగ్లీష్ సబ్జెక్ట్ తీసి అదే పెట్టేశారు. ఓకేనా? అలా కూడా చేసుకోవచ్చు. రాకెట్ సైన్స్ అండ్ బయాలజీ ఇంట్రెస్ట్ ఉంటే ఏం తీసుకోవాలి? రాకెట్ సైన్స్ అంటే కంప్లీట్లీ మీరు ఏరోనాటిక్స్ నేర్చుకోవాలి. ఓకేనా? మనకు బీటెక్ లో కూడా ఏరోనాటిక్స్, బీటెక్ లో చెప్పాను కదా, మనకు అవే 4 సబ్జెక్ట్స్ కామన్ గా మాట్లాడతాం, మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్. అలా కాకుండా మనకు ఏరోనాటిక్స్ అని ఉంటుంది. దుండిపేటలో ఒక బెస్ట్ కాలేజ్ ఉంది, అక్కడ కూడా చేయొచ్చు. ఇంకా అంతకన్నా బెస్ట్ కాలేజీలలో కూడా చదవచ్చు మనం. ఇన్ కేస్ మీరు ఇఫ్ యూ క్వాలిఫైడ్ ఫర్ ద జేఈ అడ్వాన్స్ అయితే మనకి తిరువనంతపురంలో కూడా బెస్ట్ కాలేజెస్ ఉన్నాయి. ఓకేనా? సో ఎవ్రీథింగ్ అప్ టు యువర్ నాలెడ్జ్, అప్ టు యువర్ ఇంట్రెస్ట్, అప్ టు హౌ మచ్ యూఆర్ పుట్టింగ్ ద ఎఫర్ట్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ కోర్స్ సబ్జెక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఐ విల్ ఆన్సర్ 1 by 1, డోంట్ వరీ. ఓకేనా? మీరు క్వశ్చన్స్ మళ్ళీ కంటిన్యూ చేశారు. వెయిట్ నాన్న, ఫోకస్ ఆన్ మై సబ్జెక్ట్. ఓకే, బిఏ అయిపోయింది. ఇప్పుడు నేను సెంట్రల్ గవర్నమెంట్ లో ఏం ఎగ్జామ్స్ ఉంటాయి, ఎలా ప్రిపేర్ కావాలి ఏంటనేది చెప్తాను ఒక 5 minutes. దెన్ ఐ విల్ క్లోజ్ ద సెషన్, దెన్ వీ విల్ గో ఫర్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఓకే,
మనకి సివిల్స్ కావాలన్నా స్టేట్ గవర్నమెంట్ ఐఏఎస్ టు అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు ఏంటంటే గ్రూప్ 1 పోస్ట్. ఓకే, సో ఏది చదవాలన్నా బేసిక్ థింక్ ఏంటంటే 2 సబ్జెక్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వన్ ఈజ్ జీకే, వన్ ఈజ్ జిఏ, జనరల్ అవేర్నెస్. అంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ ద డిగ్రీ కావచ్చు, ఇంటర్మీడియట్ నుంచి వెళ్ళి మీరు నోట్స్ ప్రిపేర్ చేస్తూ మీ ఓన్ నోట్స్ రాసుకుని అప్ టు ఫైనల్ ఇయర్ ఆఫ్ డిగ్రీకి వచ్చారు. మీరు ఎగ్జామినేషన్ క్వాలిఫై మీరు 2-3 టైమ్స్ ఎప్పుడైనా నోటిఫికేషన్ పడితే రాస్తే మీకు ఏంటంటే దానికి స్ట్రక్చర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ తెలుస్తుంది, ఆ టెన్షన్ ఏంటో తెలుస్తుంది, క్వశ్చన్ ఆన్సర్స్ ఎలా వస్తున్నాయో తెలుస్తుంది. మీరు ఎలిజిబిలిటీ కాకున్నప్పుడు కూడా మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి. మీరు డిగ్రీ సెకండ్ ఇయర్ ఉన్నా ఫస్ట్ ఇయర్ ఉన్నా యూ గో ఫర్ అటెంప్ట్ ద ఎగ్జామినేషన్. మీకు తెలుస్తుంది క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, క్వశ్చన్ ఎంతసేపట్లో నేను ఆన్సర్ చేయగలుగుతున్నా అనేది మీకు కొంచెం అంటే గ్రౌండ్ వర్క్. ప్రీ ఫైనల్ ఎగ్జామ్ సార్ 10th ముందు మన ప్రీ ఫైనల్ ఎగ్జామ్ పెడతారు. సేమ్ ఇది కూడా మన క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు నెట్ ప్రాక్టీస్ చేస్తుంది సార్. మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినా కూడా నెట్ ప్రాక్టీస్. ఇంటర్మీడియట్ లో మీరు జేఈ ఎగ్జామ్ రాసే ముందు ఫస్ట్ ఇయర్ లోనే అటెంప్ట్ చేయండి, నో ప్రాబ్లం. మీరు క్వశ్చన్ ఎట్లా ఆన్సర్ చేయొచ్చు, క్వశ్చన్ ఎలా తీసుకోవాలి, ఎవ్రీథింగ్ యూ నో కమ్ టు నో. లేకుండా మీరు సెకండ్ ఇయర్ అయినా డైరెక్ట్ అందులో ఎంటర్ అయ్యారు అనుకోండి, కన్ఫ్యూజ్ అయిపోతారు. మీకు దో యూ హ్యావ్ నాలెడ్జ్, దో యూ హ్యావ్ ప్రాక్టీస్ అయినా కన్ఫ్యూజ్ అవుతాం. మనకి ఆ పేపర్ ఎలా వస్తుంది, ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది. వన్స్ యూ అడాప్ట్ ఇన్ ద ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ లో మీకు ఈజీ అయిపోతుంది. మీరు ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ వెళ్తే బిఫోర్ ఇయరే రాయండి, ఒకసారి అటెంప్ట్ చేయండి, జస్ట్ నో ప్రాబ్లం. సెకండ్ ఇయర్కి అది ఏంటంటే మీకు యూస్ఫుల్ అవుతుంది అది డెఫినెట్లీ. ఓకేనా? సో మీరు ఎన్ని డిగ్రీ చేసిన వాళ్ళకి గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, ఆల్ ఆర్ ఎలిజిబుల్. సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తే సివిల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ ఉంటుంది, ఏసీటీఏ ఉంటుంది, అసిస్టెంట్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అనే ఒక పోస్ట్ ఉంటుంది, ప్లస్ సెంట్రల్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ జాబ్స్ ఉంటాయి. మనకి ఈ వర్షాలు పడ్డప్పుడు, నేచురల్ కెలామిటీస్ అయినప్పుడు స్పెషల్ ఫోర్సెస్ వస్తాయి కదా, ఎన్డీఆర్ఎఫ్ అని, సిఆర్పిఎఫ్ అని, ఇలాంటి ఎగ్జామ్ కూడా సెంట్రల్ లెవెల్లో ఉంటాయి మనకి. సో అది కొన్ని సెక్రటేరియట్ పోస్టులు ఉంటాయి, కొన్ని పార్లమెంటేరియన్ పోస్టులు అని ఉంటాయి. దట్ ఈస్ ఆల్సో ఆల్మోస్ట్ ఈక్వల్ టు గ్రూప్ 1 ఆఫీసర్ పోస్టులు. సో ఇవన్నీ ఎగ్జామినేషన్ కి బేసిక్ థింగ్ ఏంటంటే జీకే, జిఏ, అర్థమెటిక్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ వర్బల్, నాన్ వర్బల్, ఇవన్నీ మీరు ఫ్రమ్ ద బిగినింగ్ 10th నుంచి అంటే ఇంటర్మీడియట్ నుంచి దాన్ని అడాప్ట్ చేసుకుని ప్రాక్టీస్ చేస్తే మీరు ఎగ్జామ్ లో అంటే ఐ మీన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో బెస్ట్ అండ్ బెస్ట్ ఇవ్వగలుగుతారు. ఈవెన్ బ్యాంకింగ్ సెక్టర్ లో కూడా వితౌట్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ దిర్ ఇస్ నో ఎంట్రీ. ఓకేనా? 10th వరకే మీరు ఎవ్రీథింగ్ స్మూత్ వే ఉంటుంది. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత ఎవ్రీథింగ్ విత్ ఎంట్రెన్స్ టెస్ట్ తోనే మీ గేట్ అనేది ఓపెన్ అవుతుంది. వితౌట్ ఎంట్రెన్స్ టెస్ట్ దిర్ ఇస్ నో గేట్ అవుట్ ఓపెనింగ్. అర్థమవుతుందా? ఇంకా మీరు ఏం కంగారు పడకండి. ఇంకా ఫర్దర్ కోర్సెస్ ఇంకా డెప్త్ గా నేర్చుకోవాలంటే నా నెంబర్ ఆడ క్లియర్ కనబడుతుంది, 9949929946. దానికి మెసేజ్ చేయండి. మిస్ ఏ ఇన్ఫర్మేషన్ కావాలో అందులో టైప్ చేసి పెట్టండి, ఐ విల్ సెండ్. ఓకేనా? మీకు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో హ్యాండ్ రేజ్ చేయండి, 1 by 1 విల్ ఆన్సర్ దట్ వన్. ఓకేనా? మధు సార్ ఉన్నారా? హారిక చెప్పినానా, అన్మ్యూట్ చేసుకో. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అన్న, చెప్పు. ఇందాక మీరు సివిల్స్ ఎగ్జామ్ లో జస్ట్ పాస్ అవుతే చాలు అని చెప్పారు కదా సార్. అంటే సివిల్స్ గ్రూప్ లోనే తక్కువ మార్క్స్ వచ్చినా కూడా ఎగ్జామ్ లో ఏదో ఒక జాబ్ అయితే వస్తుందా సార్? అంటే కమెంట్ అన్న మళ్ళీ సార్ చెప్పు నాకు. మళ్ళీ సార్ ఇందాక సివిల్స్ గ్రూప్ లో జస్ట్ పాస్ అవుతే చాలు అని చెప్పారు కదా సార్. ఎస్ 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 ఎస్. అంటే దానిలో మనం ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా మనం